ఈ మధ్య వార్తల్లోనే కానీ సోషల్ మీడియాలోనే కానీ ఆయన చాలా ఫేమస్ అయ్యారు. యాక్చువల్గా ఆయన రాష్ట్రం అంతా తెలిసినా సరే కొద్దిగా అగ్రెసివ్ బిహేవియర్తో గత వారం 2 వారాలుగా సోషల్ మీడియా అంతా ఆయన పేరే మారుమోగుతుంది. ఒకవైపు వైసీపీ క్యాడర్కేమో చాలా హై ఇస్తే తెలుగుదేశం పార్టీ కూటమి క్యాడర్ మాత్రం చాలా గుర్రుగా ఉన్నారు. ఈజ్ నన్ అదర్ దాన్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. ఈరోజు పాడ్కాస్ట్ ఆయనతోనే. నమస్తే అన్న. నమస్తే అండి రావణ్ గారు, బాగున్నారా? బాగున్నా. ఎలా ఉన్నారు మీరు? ఫైన్ ఫైన్ అండి. కూల్. ఏంటి మొత్తం సోషల్ మీడియా అంతా మీ ఫుటేజెస్ మొత్తం అంతా సినిమాటిక్ స్టైల్లో కారు వెనకమాల నుంచి వచ్చి ఆగటం కావచ్చు, దుమ్ము లేకటం కావచ్చు, ఇదంతా కూడా అంటే వాజ్ ఇట్ స్క్రిప్టెడ్ ఆర్ అసలు ఏంటి ఆవేశానికి గల కారణం ఏంటి? ఏం జరిగింది ఆ రోజు? పోలీసులు మీ మీద కేసులు పెట్టారని తెలిసింది. అసలు పోలీసుల మీదకి వెళ్ళటం కావచ్చు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీదకి వెళ్ళటం కావచ్చు, అంటే వదిలితే నన్ను వదలని మీరు చెప్తారన్నట్టు మీరు చాలా అగ్రెసివ్గా కనిపించారు. అసలు ఏం జరిగింది కొంచెం కూలంకుషంగా చెప్పండి. నేను చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని గౌరవిస్తాను. కోర్టు ఒక ఆదేశం ఇచ్చింది, ఎంపీటీసీలను ప్రొటెక్షన్ కల్పించండి, ఎంపీటీసీలు అందరినీ కూడా ప్రొటెక్షన్తో తీసుకెళ్ళి ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళని ఇళ్ళ వద్దకు వదిలేంత వరకు ప్రొటెక్షన్ ఇవ్వమని కోర్టు ఇచ్చింది, హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే దానికంటే ఒక వారం 15 రోజుల ముందు నుంచి గమనిస్తే రామగిరి మండలంలో ఎంపీపీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కానీ, పరిటాల సునీతకు సంబంధించినటువంటి బంధువులు కానీ, అనుచరులు కానీ వైసీపీ ఎంపీటీసీల ఇళ్ళ వద్దకు వెళ్ళడము, వాళ్ళ బంధువుల్ని పట్టుకోవడము, లేదా ఎస్ఐని పంపించడము, వీళ్ళని బెదిరించడము, బుజ్జగించడము, వాళ్ళని లోపరుచుకునే ప్రయత్నం చేయడం చేస్తూ వచ్చినారు. మరి అక్కడ చూస్తే పరిస్థితి ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేదానికి ఒక వారం ముందు రామగిరి మండలంలో ఒక పూజకు అటెండ్ అవ్వడానికి కూడా పోలేపల్లి గ్రామానికి నేను వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే నన్ను మండలంలోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. డిఎస్పీ గారు, 2-3 సిఐలు, 2-3 ఎస్ఐలు వచ్చి ఆపారు. మీరు రాకూడదండి, రావాలంటే రామగిరి మండలంలోకి రావాలంటే ఒక 2 రోజుల ముందుగానే మాకు ఇంటిమేషన్ ఇవ్వాలా, మేము ఏర్పాట్లు చేసుకుంటామంటే. అంటే ఆ రోజే అడిగాను ఎస్ఐ గారిని, ఏంటండి మరి మీ మండలంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేక మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేమంటున్నారా ఏమంటే, అవును సార్ మేమేం చేయలేము సార్ అన్నారు. మరి ఇక్కడ మీ అందరు ఇంతమంది ఆఫీసర్లు ఉన్నారు, మీ అందరి దగ్గర తుపాకులు ఉన్నాయి, నాకు గన్మెన్ ఉన్నాడు, మా దగ్గర తుపాకులు ఉన్నాయి, అందరం కలిసి వెళ్దాము, ఒక 10 నిమిషాలు వెళ్ళి దేవుణ్ణి ముక్కుంటే ఇంకా కొట్టుకొని వచ్చేద్దాము, అంతే కదా అన్న. దాన్ని కూడా మీడియా వక్రీకరించి ఏం చేసింది, మా దగ్గర తుపాకులు ఉన్నాయనేసి పత్రికలకు రాయడము, మీడియాలో పెట్టడము. అంటే ఆ సందర్భం ఏంటి, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ భారతదేశ పౌరులు ఎక్కడికైనా కానీ ఈ దేశపు నలుమూలలో ఎక్కడికైనా సంచరించేటువంటి హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. కరెక్ట్. మరి ఆ హక్కుల్ని కూడా కాలరాసేటువంటి పరిస్థితి రామగిరి మండలంలో ఉండగా ప్రకాష్ రెడ్డినే రానివ్వలేని పరిస్థితిలో ఉంటే మాకు ఏం రక్షణ ఉందని ఎంపీటీసీలు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకి వెళ్ళి మాకు ప్రొటెక్షన్ కల్పించండి, మాకు ఎలక్షన్ అయ్యేంత వరకు ప్రొటెక్షన్ కల్పించండి అని చెప్పారు. అడిగారు, కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మేము కూడా నమ్మాం. డిఎస్పీ గారు మాట్లాడారు, ఎస్పీ గారు కూడా కొంత గట్టిగానే వ్యవహరిస్తారు. వీళ్ళందరినీ నమ్మేసి బయటికి క్యాంపుకి వెళ్ళారు. ఎంపీటీసీలు అందరూ క్యాంపుకి వెళ్ళారు. వాళ్ళందరినీ తీసుకొని బెంగళూరులో వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళందరినీ తీసుకొని బాగేపల్లి దగ్గర కర్ణాటక బార్డర్లో టోల్ ప్లాజా ఉంది, అక్కడ తీసుకొచ్చి డిఎస్పీ గారు, హిందూపూర్ డిఎస్పీ గారికి అప్పచెప్పాము. ఆయన మరి ఒక 5-6 మంది సిఐలు, ఎస్ఐలు అందరూ 7 జీపుల్లో వచ్చారు. ఇదంతా కూడా కోర్టు ఆర్డర్ ద్వారా? ఇదంతా కోర్టు ఆర్డర్ ద్వారానే వచ్చారు. సార్ మా వెహికల్స్కి మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి అని అడిగాము. లేదండి మా వెహికల్స్ మా జీపుల్లోనే తీసుకెళ్తాము, మీరు ఎవరు రాకండి, మీరు కర్ణాటకలో బార్డర్ దాటి ఆంధ్రాలోకి ఎంటర్ కాకండి అన్నారు. సరే ఎలాగో నమ్మాము, లోపల వరకు తీసుకొచ్చే బాధ్యత మాదన్నారు పోలీసులు. నిజమే కదా, కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి పని చేస్తున్నారులే, చట్టానికి గౌరవిస్తున్నారులే అనుకున్నాము. సరే వీళ్ళు తీసుకెళ్లారు, వాళ్ళకి అప్పచెప్పాము, వాళ్ళు తీసుకెళ్లారు, బాగా స్లోగా వెళ్ళారు. మేము కూడా కొంత ఇంటెన్సివ్గా కొద్దిగా లేట్గానే ఇచ్చాము. మేము దాదాపు 11ంటికి ఇచ్చాము, అక్కడికి గంటలో వెళ్ళిపోవచ్చు రామగిరికి అనుకున్నాము. కానీ వీళ్ళు పెనుగొండ దాటిన తర్వాత ఫోన్ చేశాం, సార్ ఎలాగో ఇప్పటికి 11:45 అయింది, 15 నిమిషాల్లో మీరు రామగిరి వెళ్ళలేరు, వెనక్కి మాకు అప్పచెప్పేంటి తీసుకెళ్తామని.
అలాగే ఇలాగ మీకెందుకు అప్పు చెప్తామంటే కోర్టు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది వాళ్ళకి ప్రొటెక్షన్ ఇమ్మని, మేము రామగిరికి తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీస్తామంటే రామగిరికి తీసుకెళ్తే రామగిరి ఎంపీడీఓ ఆఫీసు చుట్టూ దాదాపు 500-600 మంది పరిటాల శ్రీరాము తన అనుచరులతో ఉన్నాడు. ఉన్నారు అక్కడ ఉన్నాడు. ఓకే. ధర్మవరం నుంచి తీసుకొని వచ్చి పెట్టుకున్నాడు అందరినీ. అక్కడ వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వలేరు, మీరు 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 అందరూ కలిసి అక్కడ ఏం చేసే పరిస్థితి ఉండదు, మీరు వెనక్కి తీసుకొని రండి. డిఎస్పీ గారు ఏం లేదు, ఎస్పీ గారికి ఫోన్ చేసాం. ఎస్పీ గారు సరే నేను కనుక్కుంటానండి, మాకు ప్రోటోకాల్ ఉంటుంది అనేసి మాట్లాడి దాని తర్వాత మేము వాళ్ళని మీకు హ్యాండ్ ఓవర్ చేసే ముందు పెనుగొండ ఎంఆర్ఓ దగ్గర తీసుకొచ్చేసి అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వాళ్ళని అడిగి మీరు ఎక్కడికి వెళ్తారని అడిగి మళ్ళీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. సో దాదాపుగా ఒక 2-2.5 hours డ్రామా నడిపారు. ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2-2.5 గంటల సేపు డ్రామా నడిపి పెనుగొండ ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేయడానికి లేని నేరస్తులు కాదు, కోర్టు రక్షణ కల్పించిన ప్రజాప్రతినిధులు. మరి ఎలక్షన్ ఈరోజు జరిగే పరిస్థితి లేదు, కోరం లేక వాయిదా పడింది 12ంటికే, మీరు ఎటు వెళ్తారని వాళ్ళని అడిగింటే వాళ్ళు చెప్పుండేవాళ్ళు, మేము ప్రకాష్ రెడ్డితో మమ్మల్ని పంపించండి అనేసి. అలా కాకుండా వీళ్ళు తీసుకెళ్ళి రామగిరికి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చి వస్తూ రామగిరికి మండల కేంద్రంలో బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి రామగిరి ఎస్ఐకి ఆయన ఆ పరిధి దాటి ఆ బౌండరీ దాటి రావాల్సిన అవసరం లేదు. వచ్చి ఈ జీపుల్లో ఎక్కి ఎంపీటీసీలు ఉన్న జీపుల్లో ఎక్కి వీళ్ళతో మాట్లాడుకుంటా పరిటాల సునీతతో శ్రీరామ్తో వీడియో కాల్స్ మాట్లాడించి అందులో ఆ వీడియో కాల్స్ ద్వారా వాళ్ళు బెదిరించి జీపులు మారి మరి అక్కడ ఉన్నట్టు ఆ జీపుల్లో ఉన్నటువంటి సిఐలు ఎస్ఐలు ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంది, వాళ్ళు కోర్టు ఆదేశాలను కూడా ఎందుకు ధిక్కరిస్తా ఉన్నారు? మరి కోర్టు కంటే న్యాయస్థానానికంటే గొప్ప ఎవరైనా ఉన్నారా ఇక్కడ రాజ్యాంగంలో? మరి అటువంటి న్యాయస్థానాన్ని ఎలా ధిక్కరించగలుగుతున్నారు, ఏ ధైర్యంతో ధిక్కరించగలుగుతున్నారు, ఎవరు ఆదేశాలతో ధిక్కరిస్తా ఉన్నారు? ఇదంతా జరుగుతూ ఉన్నది మాకు సమాచారం వస్తూ ఉంది. పెనుగొండకు తీసుకొస్తున్నాము, మీరు దారమ్మట మీ వెహికల్స్ మీ ఫాలోయర్స్ ఇక్కడ వెహికల్స్ పెట్టుకొని ఉన్నారు, వాళ్ళు మా వెంట ఫాలో అవుతా ఉన్నారు, వాళ్ళు మీరు వెళ్ళిపోమని చెప్పండి. నా డిఎస్పీ గారు నాకు ఫోన్ చేసి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి, మేము తీసుకొచ్చి మీకు బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గర అప్పచెప్తాము, కర్ణాటక బార్డర్లో అప్పచెప్తాము అంటే సరేలేండి మీరు ఎవరు వెళ్ళకంటే డిఎస్పీ గారు మీద నాకు నమ్మకం ఉంది, మీరు ఇంటరప్ట్ చేయొద్దండి ఆయన్ని, మీ అనుచరులను ఆపేశారు. ఇక్కడికక్కడ దాదాపు వాళ్ళు 30-40 జీపులు పెట్టుకుని ఆపి ఎంత టైం అయిపోయింది కదా మా వాళ్ళని దించండి అని అడుగుతున్నారు. వాళ్ళని ఆయన ఫోన్ చేసి వాళ్ళని పంపించేసాం, ఫోన్ ఇవ్వండి అనేసి పంపించేసాం. వచ్చారు పెనుగొండకు వచ్చారు. పెనుగొండలో డిఎస్పీ గారు ఎవరైతే బందోబస్తు ఇస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్తో పాటు రామగిరి ఎస్ఐ కూడా వచ్చాడు. రామగిరి ఎస్ఐ ఆయనకి ఇక్కడ డ్యూటీ ఏం లేదు, పెనుగొండలో ఆయనకి డ్యూటీ లేదు. పెనుగొండ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆయన వచ్చి పెనుగొండ ఎంఆర్ఓ ఆఫీస్ లోపలికి వెళ్ళి ఈ ఎంపీటీసీలతో మాట్లాడుతున్నాడు. గతంలో అంతకు ముందు రోజు 26వ తేదీన బీఫార్మ్ సబ్మిట్ చేయడానికి విప్పు సబ్మిట్ చేయడానికి వెళ్ళినటువంటి మా అడ్వకేటు కురవ నాగిరెడ్డి గారిపైన దాడి చేసినటువంటి గూండాలను తీసుకొచ్చి ఎస్ఐ ఆడ మోహరించున్నాడు. వాళ్ళు 2-3 జీపులు పెట్టుకున్నారు, బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తున్నారు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఎంఆర్ఓ గారు ఏమమ్మా మీరు ఎలక్షన్ పూర్తి చేసుకోకూడదా, మీ ఇంట్లోకి మీరు వెళ్ళిపోకూడదా, ఎందుకు మాకు ఈ తలనొప్పి అని అడిగాడు ఎంపీటీసీలని. అంతా మహిళా ఎంపీటీసీలు. సో ఇన్ అదర్ వర్డ్స్ ఎంఆర్ఓ గారు కూడా ఎవ్రీవన్ మీకు ఈ వ్యవస్థలో ఎవడు లోపడలేదు, వాళ్ళకి ప్రతి ఒక్కరు వాళ్ళకి లోపడారు. మీకు ఎంఆర్ఓ గారు కూడా వీళ్ళనే మందలిచ్చేసి ఆయన ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయాడు, బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోయాడు. ఆయన రాలేదు, గంట అవుతుంది, గంటన్నర అవుతుంది. ఏం సార్ వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకోవడానికి 5 నిమిషాలు పడుతుంది లేదా 15 నిమిషాలు పడుతుంది, ఇంతసేపు ఏంది సార్, మీకు ఎందుకండి, మీకు తీసుకొస్తామండి, మీరు రావద్దండి, పెనుగొండ టౌన్లోకి వచ్చారంటే మీరు బయటకు వెళ్ళండి, పెనుగొండ బయట ఉండండి అనేసి అంటే సరే పెనుగొండ బయట డిఎస్పీ గారు పెనుగొండ టౌన్ బయట దర్గా దగ్గర కూర్చొని దేవుని ముక్కొని సరే ఆడ మీడియా వాళ్ళు వస్తే మాట్లాడుతా అన్నాము. అప్పుడు సమాచారం వచ్చింది ఆల్రెడీ ఒక ఎంపీటీసీ భారతీయ ఎంపీటీసీని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, మనం ఇక్కడ ఉంటే ఉపయోగం లేదా. సరే బయలుదేరి వచ్చాం. మా జిల్లా అధ్యక్షురాలు ఉషమ్మను, మా గిరిజమ్మ జెడ్పీ చైర్మన్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. సార్ మీరు ఏం సార్ ఇంతసేపు చేస్తున్నారు, ఏం సార్ మా ఎంపీటీసీలు మా బీఫారం మీద గెలిచిన వాళ్ళు వాళ్ళని మాతో పంపించేదానికి ఏమని అక్కడ పోవడము అంటే నాకు లాస్ట్లో కాల్ వచ్చింది, అన్న ఏమున్నా ఒక్కరు కూడా మన వెనకంబడి రారన్నా, మొత్తం వాళ్ళు ఎత్తుకొని పోతారన్నా, నువ్వు రాకపోతే ఉషశ్రీ చరణ్ గారు. అప్పటిదాకా మీరు సిస్టమ్ ని గౌరవించి వెయిట్ చేసాం. నాకు ఈ సమాచారం వస్తుంది, అతను వీడియో కాల్స్ లో మాట్లాడిస్తున్నాడు సుధాకర్ యాదవ్
పరిటాల శ్రీరామ్కి సునీతకు ఆమె బెదిరిస్తాంది. భారతీయ ఎంపీటీసీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన్ని పిలుచుకొచ్చుకొని వెంకటాపురంలో పరిటాల సునీత ఇంట్లో పెట్టినారు. వాళ్ళని చూపించేసి మీ అమ్మ మీ నాయన ఇంటికి రావాలంటే నువ్వు రావాలమ్మా, మా దగ్గరికి రావాలంటుంది. ఎందుకంటే టీడీపీకి క్యాండిడేట్ లేరు, అది మహిళా రిజర్వ్డ్ ఎంపీపీ. మహిళలందరూ మా పార్టీ తరఫునే గెలిచారు, అంతా మా దగ్గర మా క్యాంపులోనే ఉన్నారు. క్యాండిడేట్ లేరు, క్యాండిడేట్ కావాలంటే భారతీయ తగ్గోవాలా. ఇక్కడ మేము యాదవులకు క్యాండిడేట్ గా అనౌన్స్ చేశాం. ఆదిలక్ష్మి అనే ఆమె యాదవ్ల క్యాండిడేట్ గా అనౌన్స్ చేశాం ఎంపీటీసీ. ఇంకొక బోడెప్ప కొండయ్య అలియాస్ బోడెప్ప అనే ఆయన ఇంకొక యాదవ్ ఎంపీటీసీ. ఇంకా మేము ఎక్స్ఎంపీపీ సుజాతమ్మ, వెంకటలక్ష్మమ్మ మా మండల యూత్ కన్వీనర్ వెంకటరెడ్డి వాళ్ళ మాత్రం. సో ప్లస్ కుంటిమద్ది ఎంపీటీసీ కేశవ భార్య సాయిలీల, భారత్, వీళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టుకొని బెంగళూరులోనే ఒక వీడియో రికార్డింగ్ చేసి పలానా క్యాండిడేట్ ఇంతకుముందు జెడ్పీటీసీ కురుబలకి ఇచ్చాము, ఎంపీపీ బోయలకి ఇచ్చాము, సింగిల్ విండో ఎస్సీలకి ఇచ్చాము, ఇప్పుడు ఎంపీపీ మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది యాదవులకి ఇద్దామనేసి వాళ్ళందరికీ చెప్పి అనౌన్స్ చేసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో మన ఎంపీటీసీలు ఒకరు కూడా మనతో రారన్నా వాళ్ళు ఎత్తుకుపోయే పరిస్థితి ఉంది. బెదిరిస్తా అన్నారంట, నువ్వు రాకపోతే ప్రకాష్ అన్న మనకు అవమానం అవుతుంది అంటే, అదేందమ్మా కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదంటే, ఎవరు పట్టించుకుంటున్నారు ప్రకాష్ అన్న, కోర్టు ఆర్డరు కోర్టు ప్రొటెక్షన్ అని విషయం అంటే వచ్చినాను రావడం. వ్యవస్థల్ని గౌరవిస్తూ ఎప్పుడు కూడా ఇన్నేళ్ళ రాజకీయాల్లో ఎప్పుడు కూడా హద్దు దాటని నేను, పరిమితి దాటని నేను ఆ రోజు ఇంకా వ్యవస్థలపై నమ్మకం కోల్పోయి కోర్టు ఆదేశాలని కూడా లెక్కలో పెట్టుకోకుండా, హైకోర్టు న్యాయస్థానాన్ని న్యాయమూర్తి ఆదేశాలని కూడా లెక్కలో లేనంతటి దుర్మార్గమైనటువంటి దురహంకార పరిస్థితిలో ఈ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. పరిటాల సునీత ఉంది, వాళ్ళ అనుచరులు ఉన్నారు. ముందు రోజు అక్కడ దాడి చేశారు మా వాళ్ళ మీద కేసు ఉంది, అయినా ఇక్కడికి వచ్చారు, ఎస్ఐ తీసుకొచ్చాడు వాళ్ళని. అంటే దాడి చేసినటువంటి దుండగుల్ని ఎస్ఐ తీసుకొచ్చి రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు ఆ ఎస్ఐకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, ఇప్పుడు మీరు కారు దిగటం మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయి, ఇక ఏంది లేదు, మనము తిరగబడకపోతే ప్రజాస్వామ్యాన్ని మనం బతికించలేము, ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్లో బట్టలు ఇప్పదీసి మయసభలో దుర్యోధన దుశ్శాసన పర్వం ఒకటి జరిగింది, అది నాకు తెలిసి దుర్యోధన సభలో ఆయన సభలో ద్రౌపది బట్టలు ఇప్పదీసి ఏ విధంగా అయితే అపహాస్యం పాలు చేశారో, గేలు చేశారో కౌరవులు, అంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యం అంటే విపరీతమైన గౌరవం ఉన్న నాకు, హైకోర్టు అంటే విపరీతమైన గౌరవం ఉన్న నాకు అటువంటి పరిస్థితి కనపడింది. దీని అమ్మ జీవితం, మనం నాయకత్వం ఇంకా దేనికి, మనల్ని నమ్ముకొని వచ్చిన 6 మంది ఎంపీటీసీలని కాపాడుకోలేని పరిస్థితుల్లో మనకి నాయకత్వం అవసరమా, ఈ రాజకీయం అవసరమా? ఏదైతే అది అవుతుంది, మా అయితే కేసు అవుతుంది, ఏదైతే అది అవుతుందని. తిరగబడకపోతే మనకిగా ఆ రోజుతో రాజకీయమే అవసరం లేదు. మనం లీడర్ కాదు, ఎవరిని కాపాడలేం. ఎవరిని కాపాడలేని పరిస్థితుల్లో నేనే నాయకుడిని, నన్ను నమ్ముకున్నాను కాపాడలేని పరిస్థితుల్లో నేనేందుకు నాయకత్వం వహించాలా, నేను ఎవరికి నాయకత్వం వహించాలా, నేను లీడర్ అని ఎలా నేను చెప్పుకోవాలా? కాబట్టి తిరగబడాల్సి వచ్చింది. అది ఆ రోజు జరిగింది. సో మీరు దిగటం ఒక మాట మాట్లాడుతూ ఏం నాటకాలు చేస్తున్నారా ఒక మాట మాట్లాడుతూ మీరు వెళ్ళి పోలీసుల మీదకి అంత అగ్రెసివ్గా వెళ్ళటం అనేది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఇది రాంగ్గా ఫ్రేమ్ చేశారండి. ఎంఆర్ఓ ఆఫీస్లో ముకుంద నాయుడు, దుబ్బార్లపల్లి సుధాకర్, కొత్తపల్లి శివకుమార్, వీళ్ళంతా టీడీపీ లీడర్లందరూ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండి వీళ్ళని బెదిరిస్తా అన్నారన్నప్పుడు నేను ఎంఆర్ఓ ఆఫీస్ వైపుకి వెళ్ళాను. ఎంఆర్ఓ ఆఫీసు ముందర పెనుగొండ డిఎస్పీ గారు, ఇంకొక ఎస్ఐ గారు ఇద్దరే ఉన్నారు. పెనుగొండ డిఎస్పీ గారు చాలా సౌమ్యుడు, మంచి మనిషి, ఆయన ఉద్దేశించి ఎప్పటికీ అట్లా మాట్లాడలేను. సో నేను ఆ ఎంఆర్ఓ ఆఫీస్ వైపుకు స్పీడ్గా నడుస్తూ వెళ్తా, నేను తిడతా పోయింది టీడీపీ లీడర్లని. ఓకే, టీడీపీ లీడర్లను మళ్ళీ కూడా తిడతాను, నేను దాంట్లో ఎనికి తగ్గను. నేను వాళ్ళని, ఎందుకంటే తప్పు చేసిన నేను తిట్టకపోతే మనం ఎందుకంటే రాజకీయాల్లో ఉండాలి. మనము నువ్వు ఇది కరెక్టా, ఇది రాంగాను, నేను నా పార్టీ ఎంపీటీసీలు నువ్వు తీసుకుపోవడం ఏంది? అసలు నీ దగ్గర క్యాండిడేటే లేడు పోటీ చేయడానికి, నీకేం అవసరం ఎలక్షన్తో? ఏం నువ్వు ఎంపీపీ ఓడిపోతే పరిటాల్సి ఉంటే ఎమ్మెల్యే పదవి దిగిపోతుందా?
ఎందుకంత దురహంకారము? నీ రాజ్యమా, నీ రాజ్యాంగమా, నీ ఏలుబడిలో ఉన్నామా? అందరూ నీ అడుగులకు మడుగులు వస్తాలనా? నువ్వేమన్నా దిగి వచ్చినావా? పెద్ద పెద్ద పాలెగాళ్ళు పోయినారు. నేను పాలెగాళ్ళు అని చెప్పిన వాళ్ళు పెద్ద పెద్ద పాలెగాళ్ళు పోయినారు, భూమిలో పాతే పడినారు. మరి వీళ్ళు వచ్చేసి ఈరోజు ఆడ పెనుగొండలో ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి దౌర్జన్యం చేస్తా అంటే వాళ్ళ మీద దాడి చేయాలని పోయినా. అంతేగాని మీరు పోలీసులు కాదు. మరి డైరెక్ట్ గా వెళ్ళటమే మీరు వాదులు అంటే డైరెక్ట్ గా అక్కడ ఉన్నది డిఎస్పీ గారు, ఆ ఎస్ఐ ఇద్దరే ఉన్నారు. నేను వెళ్ళేటప్పటికి, నేను తిట్టుకుంటూ వెళ్ళేటప్పటికి అందరు వచ్చేసారు, పోలీసులు అంతా వచ్చి నన్ను రౌండ్ అప్ చేశారు. ఓకే, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని క్వశ్చన్ చేశారు. మీరు ఏం చేస్తున్నారు లోపల? వాడు చూడండి, తెలుగుదేశం నాయకులు ఒకటి బయటకు వస్తున్నారు, వాళ్ళు పోయి బెదిరిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? కాపలా కాస్తున్నారా వాళ్ళకి అని అడిగాను. సో మీరు అనేది పోలీసులు కాదు అంటే చూసిన మాకు కూడా అట్లాగే అనిపించింది. డైరెక్ట్ నేచురల్ గా వీడియో చూస్తే అట్లే అనిపిస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో కాన్వర్సేషన్ నడుస్తుంది, మిమ్మల్ని పోలీసులు ఆపుతున్నారు, అటువైపు మళ్ళీ ఇంకొక గుంపు ఉంది. అది వాళ్ళు తెలుగుదేశం పార్టీ వల్ల లేకపోతే టీడీపీ వాళ్ళు? మేము పోలీసులతో మాట్లాడాము, వాళ్ళతో వాగ్వాదం జరుగుతూ ఉంది. ఈ లోపల వీళ్ళతో ఏమన్నా ధర్నా కూర్చుందాం రా అనే విషయం అనింది. ఆమె పోయి ధర్నా కూర్చుంది. సరే, శ్రీచరణ్, గిరిజమ్మ, మా పార్టీ క్యాడర్ కొంత ధర్నా కూర్చున్నారు. సో అక్కడ మా ఎంపీడీసీని తీసుకొని బయటికి రాకపోతే మేము ధర్నా చేసి ఎంతసేపు అయినా చేసుకొని ఇస్తారు. మా అయితే 1 గంట 2 గంటలు బందోబస్తు పెడతారు, మళ్ళీ స్టేషన్ తీసిపోయి 41A ఇచ్చి పంపిస్తారు. సరే, అక్కడి నుంచి వచ్చాము. ఒక ఆఫీసర్ వచ్చేసి చెప్తా అన్నాడు, ఒకరిని వాళ్ళు భారతి అనే అమ్మాయి ఎంపీటీసీ పోలీసుల జీప్లోంచి దిగపడే ఏడ్చుకుంటే దిగింది అమ్మాయి. అంటే అప్పటికి బెదిరించినారు అమ్మాయిని. వాళ్ళ అమ్మను వాళ్ళ ఆయన్ని పరిటాల్సి ఉంటే వాళ్ళ ఇంట్లో పెట్టి బెదిరించినారు. సో ఆ భారతిని తీసుకొని పోతారన్నా, ఆమె రాదు మనతోను, మీరు మిగిలిన వాళ్ళని 5 మందినన్నా మీరు తీసుకొని పోండి అనేసి ఒకరు మాకు సలహా ఇవ్వడం జరిగింది, వాళ్ళని తీసుకొని పోండి అనేసి. అప్పుడు మేము గొడవ చేసేటప్పటికి ఆడ ధర్నా కూర్చునే పరిస్థితి, అంత పెద్ద ఎత్తున రెవల్యూషన్ ఆడ తిరుగుబాటు కనపడేటప్పటికి పోలీసులు కూడా మిగిలిన 5 మందిని మాకు అప్పచెప్పి పంపించారు. అంటే మీరు నన్ను వదిలితే ఇప్పుడు నేను కొడతానన్నట్టు మీదకి వెళ్ళారు కదా, అది పోలీసులతో వాదులాట అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు? అవును, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని కొట్టాలనే ఖచ్చితంగా. కానీ మరి అది అంటే మన సిస్టమ్కి అది వ్యతిరేకం కదా? అలా వ్యతిరేకము నాకు అర్థం కాదండి. మీరు ఒక కేసు ఫైల్ చేసో లేకపోతే వినండి, ఏంటి కేసు? హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనే మర్చిపెట్టుకున్నారు వాళ్ళు. హైకోర్టు ప్రొటెక్షన్ కల్పించమని ఇచ్చిన ఆదేశాలనే మర్చిపెట్టుకున్నారు వాళ్ళు. ఎక్కడ పెట్టుకున్నారో వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు. ఎవరు ఫాలో అవుతున్నారు సిస్టమ్ని? మనం ఒక్కరమే రాజ్యాంగాన్ని గౌరవించడము, మనం ఒక్కరమే ప్రజాస్వామ్యము గొప్పగా విరాజిల్లాలని కోరుకోవడము, మనం ఒక్కరమే పోలీస్ వ్యవస్థను గౌరవించాలనుకుంటే కాదు. ఎదుటోడు క్రైమ్ చేస్తా ఉన్నాడు. ఎదుటోడు మన మీద దాడి చేసేటప్పుడు ఆత్మరక్షణ కోసం మనం ఎదురు దాడి చేయడం అనేది మన కర్తవ్యం, మన హక్కు. దాంట్లో నేను చేసిన తప్పని ఇప్పటికీ నేనేం అనుకోను, ఎప్పటికీ అనుకోను. వాళ్ళని కొట్టైనా మా వాళ్ళని ఇడిపించుకొని రావాలనేసి నేను. సో సొంత క్యాడర్ కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తాను. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం సిస్టంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, మీ రాజకీయ పార్టీల యొక్క నాయకత్వాలు లేకపోతే వాళ్ళ కింద అంటే ప్రభుత్వాలు మారంగానే ఐపీఎస్లు ఐఏఎస్లు మారిపోవటం, ఎగ్జిక్యూటివ్స్ అందరూ మారిపోవటం, ఆ తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ పోలీసులు ఒక పప్పెట్ లాగా అయిపోవటం అనేది జరుగుతుంది కదా. సో మధ్యలో పోలీసులు శాండ్విచ్ అయిపోతున్నారు, మీరు అనుకోవట్లేదా? అది వాళ్ళు అర్థం చేసుకోవాలా? నేను ఏం చెప్తాను, వాళ్ళ పని వాళ్ళని చేసుకోనీయకుండా. అంటే నేను ఏం చెప్తానంటే, మా 5 సంవత్సరాల మా ప్రభుత్వంలో మా జగనన్న సీఎం గుండంగా, నేను ఎమ్మెల్యే గుండంగా, మా అన్న బామ్మవారిని, మా బంధువుల్ని అందరినీ కూడా దాదాపు 20 రోజుల పాటు రిమైండ్ చేశారు ఒక గొడవలో. అర్థమైందా? గత 5 సంవత్సరాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఐపీఎస్ఎల్కి ఇచ్చారు. బయాస్గా చేయొద్దండి, రూల్ ఆఫ్ లా షుడ్ బి ఇంప్లిమెంటెడ్. ఆయన ఎప్పుడు వాడే పదం ఇదే, రూల్ ఆఫ్ లా షుడ్ బి ఇంప్లిమెంటెడ్. ఓకే, మీకు మరీ ఇబ్బంది ఉందంటే నా దృష్టికి తీసుకురండి, అంతే తప్ప మాకెక్కడ ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వలేదు. పోలీసుల్ని మీరు వాడుకోండి, మీరు పొలిటికల్గా మీరు స్ట్రెంగ్తన్ కావాలంటే మీ ఫాలోవర్స్ ఏం చేసినా మీరు వెనకేసుకొని రావాలి,
మీకు పోలీస్ వ్యవస్థను మీరు వాడుకోండి అని మాకు ఎక్కడా కూడా అటువంటి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు. ఇంకొక 20 సంవత్సరాల పాటు 25 సంవత్సరాల పాటు మనం ఉండాలి, ఈ ఈ రాష్ట్రంలో చట్టాన్ని పద్ధతిగా ఇంప్లిమెంట్ చేయాలి, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలనేటువంటి పద్ధతిలోనే ఆయన పనిచేసినాడు. కాబట్టి మేము ఎక్కడా కూడా అంత దుర్మార్గంగా వ్యవహరించలేదు. ఎందుకు పరిటాల సునీతకు కానీ శ్రీరామ్కు కానీ గన్మెన్లు ప్రొవైడ్ చేసింది మా ప్రభుత్వం, రక్షణ ఇంక్రీజ్ చేసింది మా ప్రభుత్వం, వాళ్ళ ఆదాయాల మీద ఎక్కడ దాడి చేయలేదు మా ప్రభుత్వం. పరిటాల సునీత ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలో, అంతకుముందు పరిటాల రవి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే వారి గ్రామం చుట్టూ జరిగినటువంటి గ్రానైట్ మైనింగ్, 1000 కోట్ల గ్రానైట్ అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోయింది, ఇతర దేశాలకు తరలిపోయింది. దాని మీద ఎంక్వైరీ వేయమంటే దాన్ని ఏదో మనం వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తానట్లుగానే భావించింది మా ప్రభుత్వం. ఎటువంటి ఎంక్వైరీ చేయలేదే. 5 సంవత్సరాల్లో కేసెస్ ఫైల్ చేశారా దాని మీద? కేసెస్ ఏమన్నా ఫైల్ అయినాయా? ఏం లేదు, ఏమవ్వలేదు. మా కంప్లైంట్ గానే ఉండిపోయింది. మేము ఇప్పుడు పరిటాల సునీత కొడుకు సిద్ధార్థ, చిన్న కొడుకు, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇన్సాస్ రైఫిల్కి సంబంధించిన ఒక బుల్లెట్ క్యారీ చేస్తే దొరికిపోయినాడు. పొరపాటుగా అతని బ్యాగ్లో ఉండిపోయింది. ఇన్సాస్ రైఫిల్ అనేది మిలిటరీ వాళ్ళు వాడేటువంటి రైఫిల్, దాని రేంజ్ 2-3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ బుల్లెట్ అతని దగ్గర ఉందంటే వెపన్ అతని దగ్గర ఉన్నట్టే కదా, లేదా వాళ్ళ ఆయన దగ్గర ఉండింది, వీళ్ళ దగ్గరికి అట్లే వచ్చిందా? అది ఎంక్వైరీ చేద్దామని అడిగితే కూడా మా ప్రభుత్వం ఒప్పుకోలేదే, మా బాస్ ఒప్పుకోలేదే. అంటే ఎయిర్పోర్ట్ లో దొరికింది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన కరెక్టేనండి. దే హ్యావ్ ఏ హీనస్ హిస్టరీ, దే హ్యావ్ ఏ లెగసీ ఆఫ్ హీనస్ క్రైమ్స్. 2-3 తరాల నుంచి ఉంది. ఏంటి మీకు పరిటాల కుటుంబానికి అసలు ఆ విడదీయరాని అనుబంధం ఏంటి అసలు? ఎందుకని? ఏముందండి, దొంగకి పోలీసుకున్నదే. వాళ్ళు నేరం చేస్తారు, వాళ్ళని కట్టడి చేయాలని నేను అంతే. పరిటాల రవి మంత్రిగా ఉండంగా జరిపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, సూడో నక్సల్స్, క్రిమినల్స్, హైర్డ్ క్రిమినల్స్, జ్యుడిషియరీ అందరు కలిపి దాదాపుగా మా జిల్లాలో 100-150 మందిని చంపారు. వాళ్ళ సుప్రీమసీ, వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, రాజకీయ ఆధిపత్యము, తద్వారా ఆర్థికంగా వాళ్ళు బలోపేతం కావడానికి చేసినటువంటి ఒక పెద్ద మెసాకీర్ అనొచ్చు, నరమేధం జరిపారు. ఆ నరమేధానికి ఈ వ్యవస్థలన్నీ తోడైనాయి. 100 మంది పైగా హత్య కాబడితే ఏ ఒక్క కేసులో కూడా ముద్దాయిలకు శిక్ష లేదు. పోతుల సురేష్ అనే వ్యక్తి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేవాడు, మేమే చంపామనేసి, పీపుల్స్ వార్ ROC అనే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేవాడు. తర్వాత ఎప్పుడో 2-3 ఏళ్ళకి ఎవరో ఒకరిపై కోర్టుకు హాజరయ్యేవాళ్ళు, వాళ్ళ విచారణ జరిగేది. మళ్ళీ కోర్టులో విచారణ, సాక్షులు ఎవరు ఉండరు, వాళ్ళు పెట్టుకున్న సాక్షులే, వాళ్ళు రాసుకున్న FIRలే అన్నీ, మొత్తం రాజ్యాంగం వాళ్ళు నడిపినారు. మరి అటువంటి దుర్మార్గమైనటువంటి పరిటాల రాజ్యాంగం పైన యుద్ధం చేయడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. మరి ఇంత అంటే అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్, ఒక స్ట్రాంగ్ ఓట్ బేస్ ఉంది అనేది నిజం కదా? సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి 2 మాటల్లో. నేను మొన్న జరిగినటువంటి పెనుగొండ ఇన్సిడెంట్ వరకు నా రాజకీయ జీవితంలో కొన్ని వేల మందికి నేను ఆర్థిక సాయం చేశాను. కొన్ని వేల మందికి, ఒక 3,000 మందికి ఉచిత బోర్లు వేయడము, గొర్రెలు పంపిణీ చేయడము, ఇంకొకటో ఇంకా చాలా మందికి చదువులకో, వారి కుటుంబ సభ్యులు చనిపోతేనో, లేదంటే వాళ్ళ పెళ్లిళ్ళకో, ఆసుపత్రి ఖర్చులో చాలా మందికి చేశాను. కొన్ని వేల మందికి సాయం చేశాను. ప్రభుత్వం నుంచి మీ సొంత, నా సొంత డబ్బులతో. నేను మహిళలకు ఉచితంగా డైరీ కట్టించి ఇచ్చే 20 కోట్ల రూపాయల ఆస్తిని ఇచ్చాను. 20 కోట్ల రూపాయల ఆస్తిని. యూర్ ఆన్ రికార్డ్? yes, I have been on record since last 2 years. 20 కోట్లు మీరు? అవును 20 కోట్ల రూపాయల ఆస్తిని ఇచ్చా నేను. దాదాపు 15,000-20,000 మంది సమక్షంలో రిజిస్టర్ చేసి తోపుదుర్తి మహిళా సహకార డైరీ యూనియన్కి రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఎగ్జిబిట్ చేసి ఇచ్చాను. అంటే పాడి రైతులకు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, హెరిటేజ్ డైరీని తీసుకుని వచ్చిన తర్వాత పాడి రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఒక సిండికేట్గా ఏర్పడిన డైరీలన్నీ, ప్రైవేట్ డైరీలన్నీ, విజయ డైరీని కిల్ చేశారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఒక కలగన్నారు, మొలకనూరు తరహా డైరీని పులివెందులో కట్టాలనుకున్నారు.
ఆ కళను నేను రాప్తాడులో నిజం చేశా. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు, రాప్తాడు నియోజకవర్గంలోని పేరూరు డ్యాంకు హంద్రీనివా నుండి నీళ్లు ఇస్తానని రాప్తాడు సభలో మాట ఇచ్చారు. అది నిజం చేయడానికి జగనన్న జీవో ఇచ్చాడు. అది నిజం చేయడానికి దాదాపుగా 5-6 కోట్లు ఖర్చు పెట్టి రొద్దం మండలం, పెనుగొండ రొద్దం మండలంలో పెన్నా నది నుంచి, అక్కడి నుంచి పేరూరు డ్యాం వరకు పెన్నా నది కర్ణాటకలో 20 కిలోమీటర్లు, ఆంధ్రలో 20 కిలోమీటర్లు ఉంటాయి. ఆ 40 కిలోమీటర్లు పెన్నా నదిలో కాలువ దవ్వి నీళ్లు తీసుకొచ్చాం జగనన్న ఆశీస్సులతో. అనేక చెరువులు కాలువలు దవ్వాం మా సొంత డబ్బుతో. మీరు చెప్తాను, అనంతపురం ఎమ్మెల్యే గారి సొంత గ్రామంలో 1.5 కిలోమీటర్న్నర R&B రోడ్డు నా సొంత డబ్బులతో రోడ్డు వేసాను, సిసి రోడ్డు, 1 కోటి రూపాయలు పెట్టి. అర్థమైంది? అలాంటి చాలా చేశాం. ప్రభుత్వం ఎక్కడ చేయలేకపోతుందో అక్కడ మా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి మేము పని చేసుకుంటూ పోయాం. మమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళకి సాయం చేసుకుంటూ పోయినాం. ఇవన్నీ కూడా పెద్ద విషయాలుగా మీడియా కనపడలేదు. నాకు ఒక మంచి నాయకుడనో, ప్రజల కోసం సర్వం త్యాగం చేసిన నాయకుడనో ఎక్కడ మీడియా నన్ను ఎక్స్పోజ్ చేయలేదు. మీరు పరిటాల ఫ్యాన్ బేస్ అంటా ఉన్నారు. నేను మొన్న తిరగబడి ప్రజాస్వామ్యాన్ని బట్టలిప్పదీసి నడి బజార్లో రేప్ చేస్తున్న తెలుగుదేశం గూండాలపైన తిరగబడితే ఈ రాష్ట్రం మొత్తం నన్ను హీరో అనింది. పరిటాల రవి అనేవాడు క్రైమ్ చేస్తే ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు ఆయనకి ఫ్యాన్ బేస్కి ఏర్పడాడు. అంటే మీరు గమనించాల్సింది, ఒక మంచి పనికి ఎక్కడ అప్లాట్స్ లేవు. అర్థమైందా? పరిటాల రవి క్రైమ్ చేశాడు, 100 మందిని చంపడం వల్ల అతను ఒక పాలెగాడు అయిపోయినాడు. అతని ఎవరు ప్రశ్నించలేని పాలెగాడు అయిపోయాడు. ఎందుకంటే అప్పటికి కాంగ్రెస్ పార్టీలో అతనికి సపోర్ట్ చేసే వర్గం ఉండేది. కాంగ్రెస్ పార్టీలో అతనికి సపోర్ట్ చేసే వర్గం ఉండేది. అతను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలనే ప్రయత్నం కూడా జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, దివాకర్ రెడ్డి గారు అడ్డుకున్నారు. నీకు అట్లా ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ఎస్పీ ఉన్నా పరిటాల రవి నడిచింది. అతను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అతను చనిపోయేంత వరకు కూడా. అలాంటి ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న, మీరు ఏదైతే చెప్తున్నారు కులం బేస్ అని చెప్తున్నారు ఉంది కాబట్టి, అలాంటి ఒక స్ట్రాంగ్ హోల్డ్ కంటిన్యూస్ గా కొన్ని సంవత్సరాలు, కొన్ని టర్మ్స్ గెలిచిన ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తిని మీరు ఆల్మోస్ట్ కొద్దిగా ఒక 1000-1500 ఓట్లతో ఒకసారి ఏమో ఓడిపోయారు. 2009లో 1700 ఓట్లతో ఓడిపోయారు. తర్వాత మళ్ళీ 19లో 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు కదా. ఆ కుటుంబాన్ని మీరు ఓడించారు. ఫైనల్లీ యు హావ్ సక్సీడెడ్ ఇన్ వాళ్ళ మీద మీరు ఆధిపత్యం అయితే వచ్చింది మీకు. కానీ ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఏమైందని, మరి మీరు ఎందుకు ఓడిపోవడానికి కారణం ఏంటి? మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా మనం చర్చించుకుంటే, ఒకటి చంద్రబాబు గారి మేనిఫెస్టోను నమ్మి ప్రజలు మోసపోయినారా, అంటే ప్రజల్ని మోసం చేశారా, లేదా ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యాన్ని మోసం చేశారా? ఈ రెండే చర్చలు వినపడుతూ ఉన్నాయి. ఇవి కాకుండా చాలా రీజన్స్ ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా మేము స్ట్రెంగ్తన్ కావాలి, మా ఇమేజ్ స్ట్రెంగ్తన్ కావాలంటే మా నియోజకవర్గాల్లో మేము ఏదైతే హామీలు ఇచ్చుంటామో, జగన్ గారు పాదయాత్రలో ఏం హామీలు ఇచ్చుంటారో వీటన్నిటికీ కూడా కొంత ఫండ్స్ ఖర్చు పెట్టి ఉండాల్సింది. మా నియోజకవర్గంలో రిజర్వాయర్లు శాంక్షన్ చేయించుకున్నా. 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తానని జగనన్న మాట ఇచ్చినాడు. దానికి సంబంధించి రిజర్వాయర్లు శాంక్షన్ చేశాడు. ఒక చర్చలో మా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో జగన్ గారు జరిపిన ఒక చర్చలో అధికారులతో సహా నిధులు ఏ నియోజకవర్గానికి ఎంత నిధులు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు పూర్తవుతాయి అన్నటువంటి చర్చలో అంతా చర్చ అయిన తర్వాత ఇన్ని వేల కోట్లు కావాల్సి వస్తుంది అంద్రినివాకు కానీ హెచ్ఎల్సీకి కానీ తేల్చిన తర్వాత, ఈ రిజర్వాయర్లకు కానీ తేల్చిన తర్వాత నిర్మాణాలు చేస్తాం సరే, డబ్బులు ఇస్తాం సరే, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అని క్వశ్చన్ చేశారు జగన్. మనకున్నది 6 లక్షల ఎకరాల కోసం 40 టీఎంసీలు హంద్రీనివా తీసుకొని వస్తున్నాము. ఈరోజు 22 టీఎంసీలు ఫేజ్ 2కు వస్తూ ఉంది. ఫేజ్ 1కు 13-14 టీఎంసీలు, 35 టీఎంసీలు వస్తున్నాయి. ఓవరాల్గా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కొత్తగా ఎన్హాన్స్ అయిన స్కీమ్స్ అన్నీ చేస్తే దాదాపుగా 83 టీఎంసీలు కావాలి. 83 టీఎంసీలు తీసుకొస్తే కానీ ఇవన్నీ నిర్మించినా కూడా ఊరిని మనం చూడ్డానికి మాన్యుమెంట్స్ లాగా ఉంటాయి. 83 టీఎంసీలు తీసుకొచ్చేటువంటి స్కీమ్స్ తీసుకురావాలని ఆయన చిత్తూరు జిల్లాకు హంద్రీనివా నుంచి నీళ్ళు ఇచ్చే అవసరం లేకోకుండా గాలేరు నగర్ నుంచి సపరేట్గా కెనాల్ను ఒకటి, లిఫ్ట్ కెనాల్ని ఒకటి ప్రపోజ్ చేసి చిత్తూరు జిల్లాకు నేరుగా 20 టీఎంసీలు గండికోట నుంచి ఇచ్చేలా చేశారు. దాని 3,000 కోట్లతో టెండర్లు పిలిచారు. 1,500 కోట్ల రూపాయల పనులు కూడా చేశారు.
అంటే మా జిల్లాలో ఎక్కడ డెవలప్మెంట్ కనపడలే ప్రజలకి. మా జిల్లాలో డెవలప్మెంట్ ఎక్కడైనా మిషన్లు పోయి ఆడ కాలువ వెడల్పు చేస్తానో లేదా రిజర్వాయర్లు నిర్మాణం చేస్తానో కనపడి ఉంటే డెవలప్మెంట్ కనపడేది ప్రజలకి. అంటే 20 టీఎంసీల నీళ్లను అనంతపురం కర్నూలు జిల్లాకు నుంచి కిందికి పోకోకుండా ఈ 2 జిల్లాలకు 20 టీఎంసీలు అదనంగా ఇచ్చినట్టు. చిత్తూరు జిల్లాకి 20 టీఎంసీలు అదనంగా పెద్ద నంబర్. అంటే 40 టీఎంసీల అంతర్నీవాను 60 టీఎంసీలుగా చేసినట్టు. ఇది కాకుండా శ్రీశైలం డ్యామ్ నుంచి ఫోర్ షోర్ నుంచి మాల్యాల నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరకు ఫేజ్ 1 దాన్ని వెడల్పు చేస్తూ లైనింగ్ చేసి దాన్ని 6300 క్యూసెక్కుల కంటే ఎన్హాన్స్ చేయడం. అంటే మరొక 23 టీమ్స్లు అదనంగా తెచ్చేదానికి ఆయన పనులు ఇచ్చాడు. కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టారు. దీని మీద చర్చ ఎక్కడా జరగలేదు. మేము తీసుకోలేకపోయినా, మేము ఫెయిల్ అయినాం ప్రచారం చేసుకోవడంలో. అంటే 40 టీఎంసీల అంతర్నీవాన్ని 83 టీఎంసీలుగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మార్చారు. త్వరలో ఈ పనులు పూర్తి అయితే ప్రచారం కూడా రాలేదు. దీని పనులు పూర్తి అయితే అనంతపురం జిల్లా సస్యశ్యామలమవుతుంది. మా అయితే కర్నూలు జిల్లాలో ఒక 20 టీఎంసీలు, అనంతపురం జిల్లాకు ఒక 40 టీఎంసీలు వస్తాయి అంతర్నీవా ద్వారా అనేది చెప్పుకోలేకపోవడం వల్ల మేము ఓడిపోయాం. ఈ రోజు తెలుస్తుంది ప్రజలకి. అది ఈరోజు ఎందుకు తెలుస్తా ఉందంటే 2015లో అంతర్నీవా కింద ఉన్నటువంటి ఆయకట్టు వ్యవస్థనంతా ఒక జీవో నంబర్ 22 ద్వారా చంద్రబాబు నాయుడు తొలగించారు. అంటే రైతులకు నీళ్ళు ఇచ్చేటువంటి పిల్ల కాలువలు రద్దు చేశారు. దాన్ని చెరువులకు మాత్రమే నీళ్ళు ఇచ్చేటువంటి కాలువగా మార్చారు. ఈ రోజు మళ్ళీ ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత, ఇప్పుడు అంతర్నీవా కాలువకు లైనింగ్ చేసి 40 టీఎంసీల కాలువగా దాన్ని మార్చి నేరుగా కుప్పంకు నీళ్లు తీసుకోవడానికి అంతర్నీవా నుంచే తీసుకొని వెళ్తాము. ఓకే, గండికోట నుంచి జగన్ గారు మొదలుపెట్టి సగం పూర్తి చేసినటువంటి కాలువ పనులు రద్దు చేసి అది పూర్తి చేసి జగన్ గారికి మంచి పేరు వస్తుంది అనేసి, అంటే 20 టీఎంసీలు వచ్చే అవకాశాన్ని పోగొడుతూ నీకు ఈ 40 టీఎంసీల అంతర్నీవాలో 4 జిల్లాలకు పంచుతామని కాలువ లైనింగ్ పనులు మొదలుపెట్టారు. మరి లెక్కన అనంతపురానికి చాలా నష్టం కదా దీనివల్ల. చాలా నష్టము. ఓవరాల్ గా 43 టీఎంసీలు కోల్పోతాం మనం అనంతపురం కర్నూలు జిల్లాలు కలిపి. కోల్పోతూ కాలువ కాంక్రీట్ లైనింగ్ వేయడం వల్ల కాలువ కింద ఉన్నటువంటి 10 కిలోమీటర్లలో భూములు, అంటే దాదాపుగా 2 లక్షల ఎకరాలు ఒక రాప్తా నియోజకవర్గంలోనే భూగర్భ జలాలు అడుగంటూ పోయి భూములు బీళ్లుగా మారేటువంటి పరిస్థితి, మా ప్రాంతం ఎడారిగా మారేటువంటి పరిస్థితి కూడా ఉంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాము. పెద్ద ఎత్తున ప్రజల్లో రెవల్యూషన్ వచ్చింది. కమ్యూనిస్టులు అదే వాయిస్ ఇచ్చారు, జలజాగరణ సమితి అనేసి వాళ్ళు అదే వాయిస్ ఇచ్చారు. ఆల్ పార్టీస్, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు కూడా లైనింగ్ పనులు ఆపాలనేసి పెద్ద ఉద్యమమే జరుగుతుంది అనంతపురం జిల్లాలో. నేను ఇంకా ముందుకెళ్ళి అనేక మార్లు రిక్వెస్ట్ చేశాము త్రూ మీడియా చంద్రబాబు నాయుడు గారిని. అవేమీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. కమిషన్ల కోసం పరిటాల సునీత పనులు చేయించడానికి ఆమె ఊవిల్లూరుతుంది. దాని మీద మాట్లాడాం. మీరు విధ్వంసమే చూస్తారు, కాలువ లైనింగ్ పనులు మొదలెడితే విధ్వంసమే చూస్తారని కూడా మాట్లాడాం మీడియాలో. ఎవరి కోసం? నా రైతుల కోసం. నేను విధ్వంసం చేసి జైలుకు పోతా, అది మళ్ళీ చేస్తాను, జైలు కూడా పోతాను కూడా. అంతర్నీవా కాలువ లైనింగ్ పనులు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాను, వెయిట్ చేస్తాను. ఇప్పటికీ కూడా వాళ్ళు కెనాల్ సెక్షనింగ్ పని చేస్తున్నారు, మట్టి పనులు చేస్తూ ఉన్నారు, లైనింగ్ పనులు స్టార్ట్ చేయలేదు. లైనింగ్ అంటే ప్రజల్లోంచి ఒక తిరుగుబాటు రావాలని వెయిట్ చేస్తున్నాం. రైతులు ఈరోజు స్వచ్ఛందంగా జలజాగరణ సమితి వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్దాం రమ్మంటే ట్రాక్టర్లలో రైతులు వెళ్తూ ఉన్నారు, కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నాకు దిగుతా ఉన్నారు. వాళ్ళు రైతులు తిరగబడుతున్నారు, కాంట్రాక్టర్ల పైన పోయి గొడవ చేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలోనే ఈ తిరుగుబాటు రావాలా, నేననేవాడిని పోయి ముందర పడి నేనే పోయి గొడవ చేసి నేను జైలుకు పోవడం వల్ల ప్రజల్లో తిరుగుబాటు రాదు, రైతుల్లో తిరుగుబాటు రావాలనేసి వెయిట్ చేస్తున్నాం. తిరుగుబాటు వస్తూ ఉంది. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది. ఈ తతంగం అంతా జరిగింది. ఒక్క ఇరిగేషన్ గురించి అడగంగానే మీరు దాదాపు 3-4 నిమిషాలు గుక్క తిప్పుకుండా మాట్లాడారు. మీ అనుచరులు కానీ మీ పార్టీలో ఉండే కొంతమంది నాయకులు కానీ చెప్పేది ఏంటంటే, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి అగ్రెసివ్గా కనిపిస్తారు. అతను అగ్రెసివ్ అయినా సరే యాక్చువల్గా అతనికి ఇరిగేషన్ మీద ఉండే ఒక అబండెంట్ నాలెడ్జ్, అంటే ఆయన మీరు చూసే వ్యక్తి కాదు. హీ హ్యాస్ వాస్ట్ నాలెడ్జ్ ఇన్ ఇరిగేషన్. ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి. కేవలం ఈ అగ్రెసివ్ యాటిట్యూడ్ వల్ల అది కనిపించకుండా పోతుంది అని అంటారు. దానికి మీ ఆన్సర్ ఏంటి? అంటే నా నాలెడ్జ్ ఎవరికి ఉపయోగపడాలి? ప్రజలకు ఉపయోగపడాలి. జగన్ గారితో నేను 2000 సంవత్సరం నుంచి ఆయనతో నేను సేల్ అవుతా ఉన్నా. 25 సంవత్సరాల నా ప్రయాణం జగన్ గారితో. నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా నేను జగన్ మనిషిని.
నేను సార్ ఇది చేద్దాము, మాకు ఇది చేద్దాం, ఇది చేస్తే మంచి జరుగుతుంది, ఇది చేస్తే మంచి జరుగుతుంది అన్నప్పుడు ఆయన ఎప్పుడు కాదనలేదు. ఈరోజు రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, మీకు గోదావరి బనకచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా జగన్ గారితో డిస్కస్ చేయడానికి నాకు టైం ఇచ్చేవాడు. నువ్వు ఒక గంట టైం పెట్టుకొని రా అని పిలిచేవాడు. ఆయన సీఎం కాకముందు పిలిచేవాడు, పిలిచి మ్యాపులు అన్నీ తీసుకుంటా కూర్చునేవాడు నాతో. ఆయన సీఎం అయినాక కూడా ఆదిత్యనాథ్ దాస్ గారు స్పెషల్ సెక్రటరీ ఇరిగేషన్కి వచ్చారు. ఆయనకు కూడా చెప్పారు, ప్రకాష్తో కూర్చోండి, డిస్కస్ చేయండి, రాయలసీమను సంపూర్ణంగా మన ఆయన ఏదైతే అనుకున్నాడో ఆ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయాలి, రాయలసీమను సస్యశ్యామలం అవును ఆయన అనింది, రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలా, సస్యశ్యామలం చేయాలని కోరుకుంటాను నా 5 ఏళ్ల హయాంలో, మీరు ప్లీజ్ డిస్కస్ విత్ ప్రకాష్ రెడ్డి అని చెప్పారు. అదేవిధంగా స్టేట్ వైడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మనం ఏవి టేకప్ చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో, రైతులకు మంచి జరుగుతుందో డిస్కస్ చేయండి అన్నారు. హైదరాబాద్లో కలిసాం, ఆయనతో 3-4 hours కలిసాం, డిస్కస్ చేసాం. సో హీ యాక్సెప్టెడ్. ఆయన చాలా వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంది ఆదిత్యనాథ్ దాస్ గారికి. అంతకుముందు తెలంగాణలో ఇరిగేషన్ సెక్రటరీగా చేశారు. ఆయన మనం ఇచ్చిన ప్రపోజల్స్ అన్ని యాక్సెప్ట్ చేశారు. తర్వాత గోదావరి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్కు, పోలవరం కుడి కాలువ నుండి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెచ్చి కనెక్ట్ చేసి గోదావరి వరద జలాల్ని రాయలసీమకు మళ్ళీ ఇద్దామనేటువంటి ఒక ప్రతిపాదనను నేను తీసుకెళ్లాను జగన్ గారి ముందర కూర్చొని. ఆల్రెడీ జగన్ గారికి అది ఐడియా ఉండింది. సో ఆయనకు ముందే అది ఐడియా ఉండింది, మనం కృష్ణా నది మీద మనకు సమస్య ఉంది, గోదావరి వరద జలాల మీద మనకు సమస్య లేదు, కృష్ణానది నీళ్ళ కోసం కొట్లాడుకుంటున్నాం కర్ణాటకతోనూ తెలంగాణతోనూ మహారాష్ట్రతోనూ అనేసి. ఒక చిన్న ఇంటరప్షన్, ఐఎమ్ సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ. కర్ణాటక అంటే గుర్తొచ్చింది, మీరు బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్పని కూడా అవును మీరు వెళ్ళి కలిసి ఇరిగేషన్కి సంబంధించి, మీ జిల్లాకు సంబంధించి, రైతుల గురించి, వాళ్ళ గురించి, అసలు కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్ ఏంటి సంబంధం, అంటే మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి, ఏం జరిగింది చెప్పండి. అంటే మా నియోజకవర్గం అండి, రాప్తాడ్ నియోజకవర్గము పావగడ తాలూకాకు ఆనుకొని ఉంటుంది. సో మొత్తానికి చెప్పాలంటే పావగడ కాన్స్టిట్యున్సీ అనంతపురం జిల్లా నడి మధ్యలో ఉంటుంది. అనంతపురం జిల్లా యూ షేప్లో ఉంటే మధ్యలో పావగడ కాన్స్టిట్యున్సీ ఉంటుంది కర్ణాటకకి సంబంధించి. మేము పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వాలన్నప్పుడు పెన్నా నది నంది హిల్స్లో మొదలై, అంటే కర్ణాటకలో మొదలై హిందూపూర్ కాన్స్టిట్యున్సీలోకి వచ్చి, మళ్ళీ కర్ణాటకలో పోయి, మళ్ళీ పెనుగొండ కాన్స్టిట్యున్సీలో వచ్చి, మళ్ళీ కర్ణాటక పోయి, మళ్ళీ రాప్తాడ్ కాన్స్టిట్యున్సీ పేరూరు డ్యామ్ అవును వస్తుంది. సో ఇప్పుడు రొద్దం దగ్గర నీళ్లు వదిలితే, మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి తురకలాపట్నం దగ్గర రొద్దం దగ్గర పెన్నా నదిలోకి నీళ్లు వదిలితే, ఆ నీళ్లు మడకశిర బ్రాంచ్ కాలువ ఉన్నది మహా అయితే ఒక 6-7 మీటర్లు 10 మీటర్ల వెడల్పు కాలువ. సో ఆ నీళ్లు వదిలితే ఒక 5-6 మీటర్ల వెడల్పుతో నీళ్లు రావాలా, 100 మీటర్ల వెడల్పున్న పెన్నా నదిలో 5-6 మీటర్ల వెడల్పుతో నీళ్లు రావాలంటే ఎప్పటికీ రావవి, కాబట్టి కాలువ తవ్వాలి. సో కాలువ తవ్వాలంటే కర్ణాటక సీఎంతో కూడా మనం పర్మిషన్ తీసుకోవాలనేసి వెళ్ళి కలిసాం. దానివల్ల పావగడ తాలూకాకు మంచినీళ్ళు ఇచ్చేటువంటి నాగలమడక ప్రాజెక్టు చెక్ డ్యామ్ కూడా నీళ్లు వస్తాయి అన్నప్పుడు ఆయన హ్యాపీగా దానికి సపోర్ట్ చేస్తూ పోలీస్ బందోబస్తు ఇచ్చి ఆయన అవుట్ రైట్ సపోర్ట్ చేశారు. కంప్లీట్ అయింది అది, కాలువ దవ్యాము, నీళ్ళు ఇచ్చాం. 3 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చాం పేరూరు డ్యామ్కి. ఇప్పుడు ఈ సంవత్సరం పరిటాల సునీత పేరూరు డ్యామ్కి నీళ్ళు ఇవ్వడానికి ఇప్పుడు అనుకున్న నీళ్ళు ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా శ్రీశైలంలో దాదాపు 50-60 టీఎంసీ నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా నీళ్ళు ఇవ్వచ్చు ఆమె. కానీ ఆమె పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇస్తే రైతులు బాగుపడతారు. పేరూరు డ్యాంలో ఉన్న కొద్దిపాటి నీళ్లను కూడా గేట్లు ఎత్తేసి కిందికి వదిలేస్తే ఇసుక అమ్ముకుంటే ఆమె బాగుపడుతుంది. ఈ ఎజెండాలో ఆమె ఉంది, రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఎజెండాలో ఆమె ఎప్పుడూ లేదు. ఆమె పోనీ ఆమె రాజకీయ జీవితం కానీ, వాళ్ళ మొగుడు రాజకీయ జీవితం కానీ, ఈ నియోజకవర్గంలో డ్రింకింగ్ వాటర్కి స్కీమ్ తెచ్చారని కానీ, పోనీ సాగునీటి ప్రాజెక్టులు ఇవి తెచ్చారని కానీ, పోనీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఇచ్చేసారని ఏది లేదు, ఎన్నడూ లేదే. కేవలము మా పరిటాల రవి ఆశయాలు, మా పరిటాల రవి అంత గొప్ప ఇంత గొప్ప ఇది తప్ప, తెలుగుదేశం పార్టీ గాలు ఉన్నప్పుడు గెలుస్తారు, లేకుంటే లేదు. వాళ్ళ బలం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులతో చాలా మందితో సన్నిహితంగా ఉండేవాళ్ళు. 4-5 కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ల సపోర్ట్ వీళ్ళు తీసుకునేవాళ్ళు. వీళ్ళు సొంత పార్టీకి వెన్నుపోటు పడవడం అనేది పరిటాల కుటుంబానికి ఫస్ట్ నుంచి ఉన్న ఆనవాయితీ. వాళ్ళు దే ఆర్ నాట్ లాయల్ టు చంద్రబాబు, దే ఆర్ నాట్ లాయల్ టు టీడీపీ. వాళ్ళ వ్యక్తిగత ఎజెండానే వాళ్ళు అమలు చేసుకుంటూ వస్తారు. సో అటువంటి పరిస్థితి వాళ్ళది.
సో నా ఉద్దేశం, నేనెందుకు రాజకీయాల్లోకి వచ్చాను, పరిటాల రవి యొక్క ఆగడాలను అడ్డుకట్ట వేయాలని వచ్చాను. సరే, అది జరిగింది. దాని తర్వాత ఏంటి నా జీవితానికి నేను పరమార్థం ఏంటి? ప్రజలకు సేవ చేయాలా, కరువు ఉంది, వలసలు పోతా ఉన్నారు, నీళ్లు తీసుకురావాలా, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, అంద్రిని తీసుకొచ్చారు, పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక ఎజిటేషన్తో నేను ఒక 2-3 ప్రపోజల్స్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్కి ఇచ్చాము. అది కూడా ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఆయన చనిపోయారు. కానీ రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారు రాప్తాడు సభలో పేరూరు డ్యాం నీళ్లు తీసుకొస్తానని. ఆయన మాట నిలబెట్టాం జగన్ గారి హయాంలో. పరిటాల సునీత గారి పేరు విధంగా నాకు ఒకటి గుర్తొచ్చింది. కొన్ని రోజుల క్రితం, ఎగ్జాక్ట్ కొన్ని రోజుల క్రితం మీరు రాప్తాడు మీ నియోజకవర్గంలో హత్య జరిగింది. మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు సంబంధించిన హత్య. అది మీరేమో వాళ్ళు చేశారని చెప్పని అంటున్నారు. పరిటాల సునీత గారు అనుచరులు వాళ్ళు చేశారంటున్నారు. పరిటాల సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి మాకు సంబంధం లేదు, ఇది వాది 2 కుటుంబాలకు సంబంధించిన తగాదా అని చెప్పని అంటున్నారు. మరి ఎవరు నిజం చెప్తున్నారు మీ ఇద్దరిలో? ఇప్పుడు పరిటాల సునీత మహానటి, ఆమె తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది ఏంటంటే, పరిటాల కుటుంబం అభిమానులు అనేది ఏంటంటే, పరిటాల రవి 100 రెట్లు మేలు ఈమె కంటేను. అతను ఏదో మొరటుగా ముందర మాట్లాడతాడు, ఫ్యాక్షన్ చేస్తాడు, ఈమె తడిగుడ్డతో గొంతుకు వస్తుంది, ఈమె నటిస్తుంది, ఈమె ఎవరిని ఎప్పుడు తొక్కాలో అప్పుడు తొక్కుతుంది, ఈమెకు చాలా పరిణిత కలిగినటువంటి వ్యక్తి, ఈమెను అంచనా వేయలేమని చెప్తా ఉంటారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక జిల్లా నాయకుడు ఈమెకు మహానటి అని పేరు పెట్టాడు. సో ఈమెకు తెలిసి, ఈమె కొడుకు శ్రీరామ్కు తెలిసి, ఈమె చిన్నాయన కొడుకు రమేష్, ఆయన కొడుకు ఆదర్శ్, మరి వాళ్ళ కజిన్స్, వాళ్ళ పిల్లలందరూ మనోజ్ నాయుడు, ఆదిత్య, మరి రమేష్ తమ్ముడు ఇంకొక అతని పేరు మహేష్ అని అతను చనిపోయినాడు. ఇలా సొంతం పరిటాల సునీత సొంతం చిన్నాయన కొడుకులు, వాళ్ళ కొడుకులు కలిసి చేసిన మర్డర్ అది. దానికి ఈ మర్డర్ జరిగేదానికి 2 రోజుల ముందర పోలేపల్లి ఎంపీటీసీ కొడుకును పిలుచుకొని మీ నాయన్ను బెదిరించు, మీ అమ్మను బెదిరించు, నువ్వు వైసీపీకి సపోర్ట్ చేయాలనేసి ఎవరు అని ఈ మర్డర్ చేసిన పిల్లోళ్ళే కొడుకును పోలేపల్లి ఎంపీటీసీ కొడుకును పిలిపించుకొని వాడిని బెదిరించినారు. వాడు ఒప్పుకోలే, వాడు సరే పంపించేసినారు. దానికి 2 రోజుల ముందర పాపిరెడ్డిపల్లి గ్రామం, పరిటాల సునీత వాళ్ళ చిన్న వాళ్ళ గ్రామం పాపిరెడ్డిపల్లి, ఆ పాపిరెడ్డిపల్లి గ్రామంలో జయచంద్ర రెడ్డి అని మా పార్టీ లీడరు. మా జయచంద్ర రెడ్డికి ముఖ్యమైన వ్యక్తి లింగమయ్య, బీసీల్లో మాకు ఇంపార్టెంట్ లీడర్. జయచంద్ర రెడ్డి ఇంటి మీద 2 రోజులు దాడి చేశారు. 27 రాత్రి దాడి చేశారు, 28 రాత్రి దాడి చేశారు. 2 రోజులు పోలీసులు కంప్లైంట్ చేశాను నేనే. కానిస్టేబుల్ వెళ్ళారు, కానిస్టేబుల్ని వాళ్ళు తిట్టి పంపించారు. 10,000 కట్టేసిరితే పరిగెత్తిపోయిన కొడుకులు మీరేం పోయి మాకు చెప్పేది అని కానిస్టేబుల్ అని తిట్టారు. పరిటాల సునీత తమ్ముని కొడుకులు. అర్థమైందా? ఎంత వాళ్ళకి పోలీసులు అన్నా, పోలీసుల వ్యవస్థ అన్నా ఎంత నీచమైనటువంటి అభిప్రాయం ఉందో మీరు గమనించండి. కానిస్టేబుల్ తల ఉంచుకొని వెళ్ళిపోయినారు. మా ప్రభుత్వంలో కానిస్టేబుల్ కూడా మా ఎమ్మెల్యేతో గట్టిగా నిలబడి సార్ ఇట్లా కాదు సార్ ఇట్లా అని మాట్లాడే పరిస్థితి, అంత స్వేచ్ఛ కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలో వాడు ఒక క్రిమినల్, రౌడీ షీటరో, కూనీకోరో, వాడు టీడీపీ లీడర్ అంటే వానికి సలాం కొట్టేటువంటి పరిస్థితి ఈరోజు కానిస్టేబుల్కి తెచ్చినాడు చంద్రబాబు నాయుడు. అట్లంతా రాష్ట్రం అంతా అట్లనే నడుస్తుంది. కుటుంబ హత్య కాదు. వీళ్ళు ఎంపీపీ గెలవాలా ఈ ప్రకాష్ రెడ్డి క్యాంప్ ఏర్పాటు చేసినాడు ఎంపీటీసీలతో. ఆ క్యాంపుకు పాపిరెడ్డిపల్లి జయచంద్ర రెడ్డి ఆ క్యాంపులో ఉండి వాళ్ళకి మంచి చెడ్డ చూసుకుంటూ వచ్చినాడు. ఉండేది నువ్వు ఒకటే నా కొడక, ఉండేది మీరు 2 ఇండ్లు కాపులు అంటే రెడ్లు ఉండేది, మీరు ఉండేది 2 ఇండ్లు ఉండారు నా కొడకలారా, మీకు అవసరమరా రాజకీయం అని వాళ్ళ ఇంటికాటికి పోయి జయచంద్ర రెడ్డి కొడుకుని తిట్టినారు, వాళ్ళ అమ్మని తిట్టినారు, రాళ్ళు వేసినారు, అన్ని గొడవ చేసినప్పుడు లింగమయ్య కొడుకు పోయి అడ్డుకున్నాడు. ఇది 27 రాత్రి జరిగింది, 28 రాత్రి జరిగింది, 29వ తేదీ 28వ తేదీనే బహుశా 28వ తేదీ ఈ పిల్లోని 27వ తేదీ పోలేపల్లి ఎంపీటీసీ కొడుకుని పిలుచుకొని పోయి బెదిరించినారు. 30వ తేదీ మర్డర్ జరిగింది. లోకల్గా ఉన్న ఎస్ఐ ఆడ గొడవ జరిగిందంటేనే వెళ్ళి వాళ్ళకి భయం పెట్టింటే
2 రోజుల ముందు 2 రోజుల ముందు వాళ్ళని పట్టుకొని పోయి స్టేషన్లో కూర్చోపెట్టడమో చేయడమో కేసు కట్టడమో చేస్తుంటే 30వ తేదీ మర్డర్ జరగదు. వాళ్ళు ఎవరు చేసినట్లు మర్డరు? ఎస్ఐ చేసినట్లు. దానికి 2 రోజుల ముందర నీకు 26వ తేదీ పరిటాల శ్రీరామ్ ఆ ఊరికి వచ్చి 27వ తేదీ పరిటాల శ్రీరామ్ ఆ ఊరికి వచ్చి ఆడ ఇది పాపిరెడ్డిపల్లి రాజన్న ఇంట్లో కూర్చొని పరిటాల సునీత చిన్న ఇంట్లో కూర్చొని మండలానికి వారిని చంపితే కానీ నా కొడుకులకు భయం ఉండదు అని. 27వ తేదీ నేను మధ్యాహ్నం సాయంత్రం పెనుగొండలో ఇన్సిడెంట్ జరిగినాక ఆ రోజు రాత్రి వచ్చి అంటే పరిటాల శ్రీరామ్ ఇచ్చినటువంటి ప్రేరణ, పరిటాల సునీత ఇచ్చినటువంటి ప్రోత్సాహము, ఎస్ఐ ఇచ్చినటువంటి సహకారం వల్ల లింగమయ్య మర్డర్ జరిగింది. అర్థమైందా? మీరు మనిషిని చంపగలిగినారు కానీ మీరు ఈరోజు పతనమైనారు. ఈరోజు నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలోనే పతనమైనారు. అతను కొడుకును కొడతాన్నారని పోయినాడు. అతను ఎదురు మాట్లాడి వచ్చినాడు. కొడుకు మీద రాయి వేసినాడు రమేష్. దావం పడిపోతా అంటే వీళ్ళ పాపిరెడ్డిపల్లి రాజన్న ఇంటి ముందర పోవాలా, ఊరి బయటికి పోవాలంటే కొడుకు మీద రాయి వేసినాడు రమేష్, సునీతమ్మ తమ్ముడు. పోయి కొట్లాడి వచ్చినాడు. ఇంటికాడ పండగ రోజు, ఉగాది పండగ రోజు భోంచేసి ఇంటికాడ వచ్చి బయట కూర్చున్నారు. వచ్చి కొట్టినారు, చంపినారు. వాళ్ళ తమ్ముళ్ళు చంపింది. ఇంకా 5 మంది పేర్లు ఇచ్చినాం. 5 మంది పేర్లు వాళ్ళ కొడుకులు చెప్పినారు. వాళ్ళ భార్య లింగమయ్య భార్య చెప్పింది 5 మంది వచ్చినారు, దాడి చేసినారు, 2 కొట్టినారు, 3 చుట్టూ వాళ్ళ పక్కన నిలబడుకొని ఉన్నారు. మళ్ళీ పోలీసు వాళ్ళు 2 పేర్లే పెట్టారే. పరిటాల సునీతకు నిజంగా నిజాయితీ ఉంటే వాళ్ళు ఎన్ని పేర్లు చెప్తున్నారు అన్ని పేర్లు పెట్టమనొచ్చు కదా. డ్రామాలు ఆడతాను. ఏంటి మీకు పరిటాల సునీత గారు అంటే ఎందుకంత అంటే లైక్ మీరు ఇప్పుడు ఇందాక మాట అన్నారు మహానటి అని చెప్పని, అది ఎవరో టీడీపీ వాళ్ళే అంటున్నారు అని అంటున్నారు. అంటే అది వైరల్ అయింది. అది ఆమెను మహానటిగా ఒక నాయకుడు అభివర్ణించి మాట్లాడేది, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంటే ఈ రాజకీయాల్లో మామూలుగా ఉమెన్ ఉండటమే ఒక గొప్ప విషయం కదా. అలాంటిది మనం ఇట్లాంటి రిమార్క్స్ చేయటం వల్ల వాళ్ళకి ఎమోషనల్గా మనం వాళ్ళని కిల్ చేస్తున్నట్టు కదా. అన్నాను, మొక్కుతాను. ఆమెను మహిళ అని దయచేసి మీరు భావించద్దండి. ఆమె నిలువెల్ల విషయము. అర్థమైందా? పరిటాల రవి 100 హత్యలు చేసినా ఎదురెదురు చంపుకోండొచ్చు. ఈమె ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది, న్యాయ వ్యవస్థను హత్య చేసింది, పోలీస్ వ్యవస్థని హత్య చేసింది. డబ్బులే ఈమెకు, ఈమె తమ్ముళ్లకు, ఈమె బంధుజనం అంటే వీళ్ళు ధర్మారపు వాళ్ళు. పరిటాల సునీత వాళ్ళ నాయన పేరు ధర్మారపు కొండన్న, వాళ్ళ చిన్నాయన పేరు ధర్మారపు రాజన్న. వీళ్ళ ధర్మారపు వాళ్ళంతా కూడా వీళ్ళు భయాన్ని, పరిటాల రవి అనే భయాన్ని ఎన్కాష్ చేసుకుని 100,000 కోట్లకు పోయిన వాళ్ళు. పరిటాల రవి క్రియేట్ చేసిన ఆస్తి ఏంటంటే ఒక భయం. దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడల్లా 100 కోట్లు దోపిడీ చేసుకున్నారు. అనంతపురంలో మేదరవాన్ల కొట్టాలని ఉన్నారు. సూర్యానగర్ ప్రాంతంలో మేదరవాన్లు కొట్టాలు వేసుకుని ఆడ బుట్టలు తయారు చేసుకునేవాళ్ళు. 100 గుడిసెలు ఉండేటివి. పరిటాల రవి మంత్రిగా ఉన్నప్పుడు ఆ 100 గుడిసెలన్నింటినీ ఖాళీ చేయించి వాళ్ళని ఊర్లు ఇడిపించి అది ఆక్రమించుకొని ఆడ సూర్యానగర్ కాంప్లెక్స్ ఒకటి కట్టుకున్నారు పరిటాల కుటుంబం. పరిటాల రవి మంత్రిగా ఉన్నప్పుడు గొంది పాండు అనేసి, గొంది పాండు గారు, ఆయన బంగారంగల్లు శెట్టి గారు, అనంతపురం టౌన్లో మంచి పేరున్న కుటుంబం. సో వాళ్ళ భూమిని, అరవింద్ నగర్లో వాళ్ళు ఉన్న భూమిని అతి తక్కువ ధరకు నేను రేటు ఇది ఫిక్స్ చేస్తాను నువ్వు ఇచ్చిపో అనేసి రాపించుకొని ఇండ్లు కట్టుకున్నారు, పెద్ద మ్యాన్షన్ కట్టుకున్నారు. అదేవిధంగా శాంతి థియేటర్ పక్కన కృష్ణాభవన్ ఉండేది హోటల్, బ్రాహ్మిన్స్ కర్ణాటక వాళ్ళను. అన్నదమ్ముల మధ్య పంచాయతీ ఉంటే ఇద్దరిని పిలిపించి చెరికి కొంత డబ్బులు ఇచ్చేసి రాపించుకున్నారు అయితే తక్కువ ధరకి. మీరు చూస్తుంటే ఇవన్నీ చెప్తున్నారు. అది అక్కడ పోయిన వైసీపీ ప్రభుత్వంలో 100 కోట్ల విలువైనటువంటి కాంప్లెక్స్ కట్టుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో. మీకు కియా దగ్గర 170 ఎకరాల భూములు, కియా ప్లాంట్ దగ్గర, కియా మోటార్స్ అనౌన్స్ అవుతుందనగా దానికి వారం రోజుల ముందు అగ్రిమెంట్లు చేసుకున్నారు. అట్లా మీకు చాలా చోట్ల ఉన్నాయి. తలుపూరు దగ్గర ఉన్నాయి, కక్కలపల్లి దగ్గర ఉంది, ముక్తాపురం దగ్గర ఉంది, రెడ్డి చెరువుపల్లి దగ్గర ఉంది, గోరంట్ల మండలము. ఎక్కడ చూసినా 100 ఎకరాల వాళ్ళ భూమి, పెద్ద ఆస్తిపరులు. నీకు హైదరాబాద్లో బంగ్లాలు ఉన్నాయి, బెంగళూరులో బంగ్లాలు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి. కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్, నన్ను కరెక్ట్ చేయండి మీరు ఒకవేళ నేను తప్పైతే. నాకు తెలిసి నాకు చెప్పిన వాళ్ళు కావచ్చు, నేను ఎప్పుడు శ్రీరామ్ గారిని కావచ్చు, సునీత గారిని కావచ్చు ఎప్పుడు డైరెక్ట్ కలవలేదు. నాకు తెలిసి వాళ్ళు తెలిసిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళు అవినీతికి చాలా దూరంగా ఉంటారు అని అంటారు. మీరు చెప్పేదేమో పూర్తి కాంట్రడిక్టరీగా ఉంది.
అవినీతికి నడకలు ఉండేటివి. వీళ్ళు రాకముందు రాజకీయాలు లేక అవినీతికి పరుగులు నేర్పించింది ఇల్లే. మీకు ఆమె మాట్లాడితే పద్ధతికి పట్టుచీర కట్టుకున్నట్లు మాట్లాడుతుంది. కానీ ఆమె నైజం కానీ, ఆమె స్వభావం కానీ, ఆమె ఆలోచన విధానం కానీ, ఆమె ఎంత అంతర్గతంగా మాట్లాడేటప్పుడు ఎంత నీచంగా మాట్లాడుతుందో అంత నీచంగా మాట్లాడుతుంది. ఎవరిని కూడా వారు వీరు గారు గీరు వాళ్ళ చరిత్రలో లేదు. ఎంత నీచంగా నువ్వు ఎట్లాంటి లీడర్ అయినా, ఎంత పెద్ద లీడర్ అయినా వాడినైనా వాడు వీడు ఆన కొడుకు ఈయన కొడుకు ఏందో చాలా నీచంగా మాట్లాడతారు. చాలా సున్నితంగా మాట్లాడతారు కదా కదా. చాలా సున్నితంగా బయటికి మాట్లాడతారు. చెప్తున్నా కదా మహానటి అంటున్నా. ఇప్పుడు మాకేముంటుంది చెప్పు, వాళ్ళతో వాళ్ళు సాధు స్వభావాలు అయ్యి ప్రజలకు మంచి చేసేటువంటి విధానం వాళ్ళకుండి, నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తూ ఉండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఉండి, ఇంకొకరు ఆస్తుల జోలికి పోకోకుండా, ఇంకొకరు ఇండ్లు కూల్చుకోకుండా వాళ్ళు చేస్తూ ఉంటే మేము కూడా వాళ్ళని ఫాలో అవుతాం కదా. మీకు పాపంపేట అని ఒక ప్రాంతం ఉంది అనంతపురం సిటీ ఆనుకొని. అక్కడ 200 ఎకరాల స్తోత్రియం భూములను వీళ్ళు ఈమె మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఈమె బంధువుల పేర్లతో జీపీఎల్ చేసుకున్నారు. ఆ 200 ఎకరాల స్తోత్రియం భూముల్లో ఎప్పుడో 40-50 ఏళ్ళ నుంచి ఇళ్ల నిర్మాణమే పెద్ద పెద్ద కాలనీస్ అయిపోయినాయి. ఆ స్తోత్రియందారుల వారసులతో కొంతమంది జీపీఎల్ చేసుకుని ఇప్పుడు మొన్న ఒక 68 సెంట్లు హైవే ఆనుకొని, హైవే మీద ఉన్న 68 సెంట్లలో దాదాపుగా ఒక 14 ఇండ్లు కూలగొట్టించింది ఈమె. ఓకే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ స్తోత్రియందారుల భూముల్లో ఎవరైతే ఇండ్లు కట్టుకున్నారో దాదాపుగా ఒక 300-400 ఇండ్లను వాళ్ళ ఇండ్లు కూలగట్టుకోకుండా వాళ్ళకి ఆర్డర్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఆర్డర్ కరెక్ట్ కాదు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆర్డర్ కరెక్ట్ కాదు, ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి 1990లో ఇచ్చిన ఆర్డర్ ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదంటే అది మున్సిపాలిటీలో ఉన్న భూమిగా ఆర్డర్ వచ్చింది, ఇది పంచాయతీలో ఉన్న భూమి, ఈ ఆర్డర్కి దీనికి సంబంధం లేదని మా ప్రభుత్వం చేత వాదనలు వినిపించి ఆపాం. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం చేత నెగిటివ్గా వాదనలు వినిపించి ఈ భూమిని కూలగొట్టమని వాళ్ళ ప్రభుత్వమే కోర్టులో మాట్లాడి ప్రజల ఆస్తుల్ని కూలగొట్టినారు. ఆమె అంతమంది 14-19లో ఉన్నప్పుడు ఇటువంటి డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని ఈ భూములు మేము కొన్నామనేసి దాదాపు 300 కుటుంబాల దగ్గర 7-8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వసూలు చేసి ఆ కాలనీకి పరిటాల రవి కాలనీ పెట్టుకుంది. వాళ్ళ డబ్బు తప్ప వాళ్ళకి వేరే ఏం లేదండి, డబ్బు. ఈ 14-19 అరంగన్నోడు గుర్తొచ్చింది. ఈ మెగా టెక్స్టైల్ పార్క్ మీకు గుర్తుంటే తెలుగుదేశం పార్టీ ఆ పాలసీస్లో చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పాలసీస్లో ల్యాప్సెస్ ఉన్నాయని మీరే ఇంతకుముందు చాలా స్టేట్మెంట్స్ పాస్ చేశారు. సో మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెగా టెక్స్టైల్ పార్క్ ఎంతవరకు వచ్చింది? దానివల్ల అసలు ఏమైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందా, అవ్వలేదా, ఏంటి దాని కథ? అది జాకీ అనే కంపెనీతో పేటెంట్ రైట్స్ ఉన్నటువంటి పేజ్ ఇండస్ట్రీస్ అనే కంపెనీకి నేషనల్ హైవే మీద రాప్తాడు దగ్గర 28 ఏకర్స్ అలాట్ చేశారు. ఆ ల్యాండ్ కాస్ట్ ఈ రోజుకి ఎకరం 5 కోట్లు ఉండే 140 కోట్ల ఆస్తి. వాళ్లకు 28 లక్షలకి ఇచ్చారు. ఎకరము 2,80,00,000కి, ఎకరం 10 లక్షలకి ఇచ్చారు. చాలా తక్కువ నామినల్కి ఇచ్చారు. దాంట్లో ఉన్న డీల్ ఏంటంటే పరిటాల సునీతకు 10 ఎకరాలు భూమి ఇచ్చేలాగా, అంటే 3 సంవత్సరాల తర్వాత ఆ భూమిని అమ్ముకోవచ్చు అనేసి ఒక జీవో ఇస్తూ, ఒక సర్క్యులర్ ఇస్తూ అలాట్మెంట్ చేశారు. దాంట్లో 3 సంవత్సరాల తర్వాత పరిటాల సునీత ఒక 10 ఎకరాలు అక్కడ ఇస్తే ఆమె తమ కూతురికి ఒక హాస్పిటల్ అక్కడ కట్టుకునేటట్లు ప్లాన్ చేసుకున్నారు. ఆ భూమిని వాళ్ళకి ఇవ్వడానికి ఆ పేజ్ ఇండస్ట్రీ సంస్థకి ఇష్టం లేక వీళ్ళ బెదిరింపులకు దీనిలకు ఇవన్నీ వాడు తలగోకుండా ఆ జాకీ ఫ్యాక్టరీ నిర్మాణం ఆపేసి వెళ్ళిపోయినాడు. వాడు సేలం వెళ్ళిపోయినాడు. ఓకే. 2018 డిసెంబర్ 26న సాక్షి పేపర్ కూడా రాసింది వాళ్ళు వెళ్ళిపోయినారు, సేలం ఈడ కట్టే పరిస్థితి లేదని. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం పాలసీ మార్చుకుంది. భూములు రిజిస్టర్ చేయడం కాదు, లీజుకి ఇస్తామనేసి. లీజుకి ఇచ్చే పద్ధతి అయితే మేము రాము, ఈ భూమి కోసమే మేము వచ్చినామని వాళ్ళు రాలేదు. ఓకే. ఇప్పుడు గత ప్రభుత్వంలో మా ప్రభుత్వం ఏం చేసిందంటే జగనన్న కాలనీల వద్దనే గార్మెంట్ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయాలని ఒక పాలసీ తెచ్చినారు. ఇక్కడ లీజు విధానమే, మేమే ప్రభుత్వమే ఫ్యాక్టరీలు కట్టించి వాళ్ళకి లీజుకి ఇవ్వడము, గార్మెంట్ ఇండస్ట్రీస్కి లీజుకి ఇవ్వడం అనేసి ఆ విధానంలో 11.5 ఎకరా అలాట్మెంట్ చేశారు ఆలమూరులో జగనన్న కాలనీ దగ్గర. ఈ ఐడియా ఎవరిది? ఇది ఇనిషియల్గా నేనే ప్రపోజ్ చేశాను, సీఎం గారికి నచ్చింది. ఏంటి జగనన్న కాలనీలకి గార్మెంట్, జగనన్న కాలనీలలో గార్మెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలా స్టేట్ వైడ్ అనేసి ఒక ప్రపోజల్ ఇచ్చాను. అందరికీ నచ్చింది, యునానిమస్గా నచ్చింది. చీఫ్ సెక్రటరీ గారు జవహర్ రెడ్డి గారు ఆ పాలసీ ప్రిపరేషన్ రోజు కూడా నన్ను పిలిచి ఆ మీటింగ్లో కూర్చోబెట్టి
ఏం చేస్తే బాగుంటుందంటే నీ సజెషన్ చెప్పు, నువ్వు చాలా వర్కౌట్ చేసావు, సీఎం గారితో డిస్కషన్స్ చేసావు, సీఎం గారు కూడా నాతో అన్నారండి. అంటే ఇప్పుడు ప్లగ్ అండ్ ప్లే విధానమే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం. గార్మెంట్ ఇండస్ట్రీ ఇప్పుడు స్లంప్లో ఉంది. గార్మెంట్ ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్కి రావాలంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ మీద లేకుండా మనం చేయాలా. గతంలో టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది, ఇండస్ట్రీస్కి భూములు ఇచ్చేటువంటి పేరుతో మీరు చెప్పినట్టు దాదాపుగా వందల కోట్ల విలువైన భూములు, వందల కోట్ల విలువైన సబ్సిడీలు ప్రకటించి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని నామమాత్రంగా వాళ్ళు ఫంక్షన్ చేసేటువంటి పరిస్థితి, వాళ్ళు 3 ఏళ్ళు అయిపోతేనే అవి అమ్ముకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కల్పిస్తుంది. అంటే ప్రభుత్వ పెద్దలకు మేలు జరుగుతుంది కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగదు. ఇక్కడ మనమే ఫ్యాక్టరీ కట్టిచ్చేస్తే వాళ్ళ మిషన్లు తీసుకొస్తారు, ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అంటే జగనన్న కాలనీలో ఉండే ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గా అది ఆ పాలసీ మా ప్రభుత్వం ప్రిపేర్ చేసి టెక్స్టైల్ పాలసీలో అది ఇంక్లూడ్ చేశారు. దాని తర్వాత 23 మార్చిలో వచ్చింది ఆ పాలసీ. దాని తర్వాత ల్యాండ్ అలాట్మెంట్స్ చేశారు. మా దగ్గర ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది డిసెంబరు 26, 2023లో ల్యాండ్ అలాట్మెంట్ అయింది. దాని తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇంప్లిమెంట్ చేయలేకపోయినా భవిష్యత్తులో చేస్తాం. యాక్చువల్గా చాలా అద్భుతమైన ప్లాన్ అది. అంటే లైక్ ఆ చుట్టుపక్కల ఉండే కాలనీలో వల్ల గార్మెంట్ అంటే మనకి హౌసెస్ తో పాటు అట్ ద సేమ్ టైం మీరు ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసినట్టు. అవును, ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఆ కాలనీసే ఒక సింబల్ గా కనపడాలా. జగనన్న ఆలోచనలు ఎప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగానే ఉంటాయి. సో ఆయన హీ విల్ రీచ్ హిస్ డెస్టినీ టువర్డ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఆ రోజు ఆయన కలిగిన అభిప్రాయం. సో ఆయన కూడా నచ్చింది, చేద్దామని అనుకున్నారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రవేశపెట్టిన పథకాలు కాకుండా మీరు వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే ప్రభుత్వం సహాయంతో కావచ్చు మీ నియోజకవర్గానికి చేసిన పనులు ఏంటి? మా ప్రభుత్వము సహాయంతో గార్మెంట్ ఫ్యాక్టరీకి ల్యాండ్ అలాట్మెంట్ చేశాము. జగనన్న జీవో ఇచ్చారు. పేరూరు డ్యామ్కు మేము కాలువ తీసుకొని దాదాపు 5-6 కోట్లు మా దాతల సహకారంతో మా డబ్బులతోనూ ఖర్చు పెట్టి 5-6 కోట్లు ఖర్చు పెట్టి పేరూరు డ్యామ్కు 3 ఏళ్ళు నీళ్ళు ఇచ్చాము. పిఏబిఆర్ కుడికాలువ నుండి గంగలకుంట, లింగనపల్లి, బొమ్మేపర్తి చెరువులకు వాటర్ అలొకేషన్ కలెక్టర్ గారు ఇచ్చారు. మేము మా సొంత నిధులతో కాలువ తవ్వి నీళ్ళు ఇచ్చాము. అదేవిధంగా ఒక 2-3 కెనాల్స్ మేమే వేపచర్ల కుంటకు కావచ్చు, ప్లస్ చెర్లోపల్లి, పాలవాయి, మరూరు, చాపట్ల ఈ చెరువులకు కావచ్చు సొంత నిధులతో కాలువ తవ్వకాలు చేశాము. ఇంకా సొంత నిధులతో రోడ్లు వేసాము. చాలా చోట్ల మేము మా ఓన్ ఫండ్స్ పెట్టుకునేసి సిమెంట్ రోడ్స్ వేయడం జరిగింది. బండమీదపల్లి గ్రామం కావచ్చు, పర్సనాయపల్లి కావచ్చు, కురుగుంట కావచ్చు, ఎన్ఆర్ కాలనీ కావచ్చు, చాలా చోట్ల ఇవి చేశాము. ఇంకా ఎన్నో గుళ్ళకు డొనేషన్స్ ఇచ్చాము. ఆసుపత్రులకు కోవిడ్లో 4 కోట్లు ఖర్చు పెట్టాము. కోవిడ్లో 2 ఆక్సిజన్ ప్లాంట్స్ 1.5 కోటి ఖర్చు పెట్టి 2 ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేశాము. 30 కాన్సన్ట్రేటర్లు ఇచ్చాము. ప్రతి ఇంటికి కూరగాయలు, శానిటే మీకు ప్రతి ఇంటికి కూరగాయలు, మందులు, ప్లస్ అది ఏమంటారండి మెడిసిన్, శానిటైజర్స్ ఇవన్నీ కూడా ఇచ్చాము. చాలా డొనేషన్స్ చాలానే చేసాం మేము. ఎవరికి డొనేషన్ల మాట వస్తే ఒక స్ట్రైట్ క్వశ్చన్, మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? ఈ క్వశ్చన్ అడగడానికి గల కారణం చెప్తాను, మీకు సినాప్సిస్ చెప్తాను. చెప్తానండి. డబ్బులు ఎప్పుడు ఖర్చు పెట్టే వాళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు. ఈ జోబుకు తొర్ర పెడితే, ఈ జోబుకు బొక్క ఉంటే పైనుంచి 10 రూపాయలు వస్తే 10 కిందికి పోతుంటే అది పంచుతాడు, వీడు డబ్బులు ఇస్తాడు, వీని దగ్గరికి పోతే డబ్బులు ఇస్తాడు అనేసి ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళిపోయిందో వాడి మీద చాలా ఆశలు ఉంటాయి. అనంతపురం పోవాలంటే భయపడే పరిస్థితి మాది. అనంతపురం పోయేటప్పటికి నా దగ్గర డబ్బులు ఉంటేనే అనంతపురం పోయి ఉంటా. ఎవరో మనిషి చచ్చిపోయాడని వచ్చేవాళ్ళు ఫోన్లు చేస్తారు. పొద్దున్నే 6ంటికి ఫోన్లు వచ్చినాయంటే భయం అవుతుంది. అంటే ఎవరెవరు చనిపోయినారంటే మనం పోయి పరామర్శించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే పర్లేదు, పోయి ధైర్యం చెప్పి రావడం. అంటే మనం అడిగి పోయినాక వాళ్ళకి ఏమి సాయం చేయకోకుండా వస్తే మాకే గిల్టీ ఫీలింగ్. అటువంటి పరిస్థితుల్లో ఆసుపత్రి, మేము బెంగళూరులో ఒక హాస్పిటల్కి దాదాపు 2 కోట్లు కట్టామండి. బెంగళూరులో ఒక హాస్పిటల్కి, మహావీర్ జైన్ హాస్పిటల్, మంచి హాస్పిటల్, ఇది సక్సెస్ రేట్ కూడా 99%. మేము కోవిడ్కు ఒక 4 కోట్లు ఖర్చు పెట్టామండి.
హెల్త్ విషయంగా మేము మేజర్గా ఖర్చు పెట్టాము, ఇరిగేషన్కి మేజర్గా ఖర్చు పెట్టాము, డైరీకి దాదాపుగా 20 కోట్ల అసెట్ ఇచ్చాము కోఆపరేటివ్ యూనియన్కి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక డిఫంక్ట్ అయిందండి, అది వేరే విషయం. దానికి యాక్చువల్లీ సర్ప్రైజ్ మీరు ఇప్పుడు 20 కోట్లు అనగానే నేను ఎందుకు ఇందాక క్వశ్చన్ మీకు దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి దానికి కనెక్టెడ్ క్వశ్చన్ ఏం అడగబోతున్నాను అంటే, ఏం లేదండి, నేను చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన కౌలు రైతులకి అని చెప్పని ఒక్కొక్కరు 1,00,000 చొప్పున ఇచ్చుకుంటా 1 కోటి 2 కోట్ల దాకా ఆయన పంచారనమాట. దానికి ఆయన కార్యకర్తలు, ఆయన పార్టీ కార్యకర్తలు చాలా విపరీతమైన పిఆర్ చేస్తారు అని నేను ఎందుకు పిచ్చి పట్టిందండి. నేను చెప్పనా, ఎమ్మెల్యే అనేవాడి ప్రతి ఒక్కడికి ఎంతో కొంత ఆదాయం వస్తుంది. సొంత లాభం కోసం పెట్టుకునే వాళ్ళు, కార్యకర్తల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు, ప్రజల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు. నేను ప్రజల కోసం ఖర్చు పెట్టా. మా కార్యకర్తలే గ్రామాల్లో బోర్లు వేయించారు. వాళ్ళు తీసుకొచ్చిన పేర్లతో మీరు వీళ్ళందరికీ వేయాలంటే డబ్బులు ఇచ్చి పంపించి వేయించాం. కానీ వాళ్ళు బోర్లు వేయించిన కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఏమయ్యా మీరు చెప్పిన వాళ్ళకు మీ పంచాయతీకి 50 మందికి 100 మందికి బోర్లు వేసినాం కదా, ఏమి ఎందుకు మీరంతా అసంతృప్తిగా ఉన్నారంటే మాకేం చేసినాం అంటున్నారు. అర్థమైందా? బోర్లు వేయించుకున్న వాళ్ళలో చాలా మంది పార్టీ మారారు. బోర్లు వేయించుకున్న వాళ్ళ బంధువులు కూడా పార్టీ మారారు. వాళ్ళు ఒక కనగానపల్లి అనే ఊరిలోకి వెళ్ళి, అన్న ఈయన అలిగినాడు, నిన్న పరిటాల్సిన తింటికి పోయినాడు అంటే, ఏమన్నా నీ తమ్మునికి బోర్ వేసాం కదా అంటే, ఈయన నాకేసినావా అంటున్నాడు. ఈ బోర్లు అంటే గుర్తొచ్చింది, మొత్తం ఈ ఇండియాలో అంటే ఎక్కువ మందికి సొంత డబ్బులతో చాలా మందికి, అంటే ఎన్ని బోర్లు వేయించారు మీరు? నేను అది చాలా 3,000 వేసింటానండి. 3,000 బోర్ల నేను ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత 3,000 బోర్లు వేసింటాను. దీనికి ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు? లేదండి, ఒక బోర్కు 30,000 నుంచి 10 కోట్లు ఖర్చు పెట్టుంటారు బోర్లు. 10 కోట్లు, అది కాకుండా 20 కోట్ల డైరీకి, కాలువలు వీటికి రోడ్లకు అంతా అదొక 10 కోట్లు 40 కోట్లు స్ట్రైట్ అవే. 4 కోవిడ్కి ఒక 4 కోట్లు, ఒక 50 కోట్లు ఈ రోజుకి ప్రజా జీవితంలో 50 కోట్లు ప్రజలకు పంచినాను, తక్కువలో తక్కువ. నేను ఒక 100 కోట్లు పోగొట్టానండి రాజకీయాలకు వచ్చినాక. 2007-8లో నాతో పాటు కాంట్రాక్ట్ పనులు చేసిన వాళ్ళు ఈరోజు 1000 కోట్లకి వెళ్ళిపోయినారు. నాతో పాటు చదువుకున్న వాళ్ళు 100 కోట్లు 1000 కోట్ల వాళ్ళు ఉన్నారు. అంటే నేను నాతో పాటు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలా మంది యుఎస్లో 99% యుఎస్లో సెటిల్ అయి ఉన్నారు. అట్లా నాతో పాటు చదువుకున్న వాళ్ళు, యుఎస్కి వెళ్ళిన వాళ్ళు, పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు, నా ఫ్రెండ్స్ వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు ఫైనాన్షియల్గా. నేను ప్రజల దగ్గర ఆగిపోయాను. ఎంత ఖర్చు పెట్టిన మీరు ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించలేకపోయారు? ఏంటి కారణం ఏమై ఉంటుంది? మీరు ఎందుకు ఓడిపోయారు? మీకు ఒకటండి, కార్యకర్తలు మా గురించి ప్రచారం చేయాలి. జగన్ గారు చేసిన మంచి గురించి ప్రచారం చేయాలి. ప్రకాష్ రెడ్డి మంచోడయ్యా, ఇంత మాత్రం ఎవరు చేసినారని కార్యకర్తలు ప్రచారం చేయాలి. ఆ కార్యకర్తలు సాటిస్ఫైడ్గా లేనప్పుడు ఎందుకు ప్రచారం చేస్తారు మా గురించి? మోర్ ఓవర్ ఇంకా ఏం జరుగుతుందో తెలిసిన, ఇంతగా డబ్బు ఖర్చు పెడతా ఉంటే ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు దొంగతనం చేశాడో. జ్యోతి రాస్తా ఉంది, ఈనాడు రాస్తా ఉంది, TV5 చెప్తా ఉంది, ABN మాట్లాడుతా ఉంది, పరిటాల్సుంటో మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, లోకేష్ మాట్లాడుతున్నాడు, చంద్రబాబు మాట్లాడుతూ, వీళ్ళందరూ ప్రకాష్ రెడ్డి దోసుకున్నాడు అంట అన్నారు. మరి దోపిడీ చేసిన డబ్బులో కొంత ఖర్చు పెడతానలే అనుకుంటే, నాకు రావాల్సిన మంచి పేరు నాకు రాకుండా చేసింది మీడియా, టీడీపీ లీడర్స్, వారికి గొంతు కలిపినటువంటి మా పార్టీలో నా సంతృప్తి నాయకులు. చుట్టుపక్కల ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ క్యాడర్ పోతారు, అన్నది గుడికేనో 2 లక్షలు ఇవ్వమంటే ఏం దెంకొచ్చింటారా అంటారు. ప్రకాష్ రెడ్డిని అడిగిన వాళ్ళకి అందరికి ఇస్తాడంటే అయిపోతే దండి దోసుకున్నాడప్ప అంటారు. మా వాళ్ళే, మా ఎమ్మెల్యేలే, మా చుట్టుపక్కల వాళ్ళే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు ఈలేక నన్ను దుర్మార్గుని చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక మంచిని మంచిగా ఎవరు బతకనీరు. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మనం ఇంత ప్రజలకు చేసి ఎందుకు ఈ అవమానాలు, ఇవన్నీ మన డబ్బులు పోగొట్టుకొని, మన పిల్లలను మనం అన్యాయం చేసి, మన కుటుంబం భవిష్యత్తును మనం దెబ్బతీసి, పిల్లల భవిష్యత్తును దెబ్బతీసి, ఎవరికో వచ్చి వాళ్ళ అయ్యా సాయం అంటేనే మోమాటారు పడి వాళ్ళని ఖాళీ చేత్తు ఎనికి పంపించలేక వాళ్ళకి డబ్బులు ఇప్పించి, గుళ్ళకి అడిగితే అన్న ఆ ఊరు గుడికి ఇచ్చినావు కదన్నా మాకు ఇచ్చేదానికి ఏమన్నంటే వాళ్ళకి సరే అప్పు చేసి ఇచ్చి, ఇవన్నీ ఎందుకు పడాలో, వద్దురా రాజకీయం అనేటువంటి పరిస్థితి కూడా ఆలోచన చేసినాం మనం ఓడిపోయినాక. ఇంత చేసినా మనల్ని ప్రజలు నమ్మలే. మళ్ళా తిరిగి చూస్తే ఇది ఈవీఎంల ఎఫెక్టా? మీరు నమ్ముతున్నారా ఈవీఎం ఉంది? ఈవీఎం కొన్ని బూతుల్లో
మాకు పర్సనాయపల్లి ఒక బూత్లో 450 పోల్ అయితే 850 కనపడుతుంది మిషన్లో. అది డబుల్ ఇంక్రీజ్ అయింది. డబుల్ 850 పోల్ అయినట్టు ఒక బూత్లో 1100 ఓట్లు ఎన్నో ఉండే బూత్లో. నీకు చాలా బూతుల్లో మేము ఊహించని, మాకు వన్ సైడ్ ఉండేటువంటి గ్రామాల్లో కూడా మాకు ఈసారి మెజార్టీలు రాకపోవడం. సో మీకు డౌట్ ఉంది? మాకు డౌట్ ఉంది. రెండోది క్యాడర్ని మేము సాటిస్ఫై చేయలేకపోయాం. ఎట్లా అంటే నేనేదో సంపాదించుకున్నాననే అభిప్రాయము క్యాడర్లోకి ఇంజెక్ట్ చేశారు చుట్టుపక్కల ఉన్నటువంటి మా పార్టీ ఎమ్మెల్యేలు, పరిటాల సునీత, చంద్రబాబు నాయుడు, వాళ్ళ మీడియా అందరూ కూడా. అంటే దీన్ని సాటిస్ఫై చేయలేకపోయాం అనే దానికంటే కూడా మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారు, లేకపోతే ప్రతిపక్షాలు తిప్పి కూడా ప్రొజెక్ట్ చేయాల్సిన మీడియా నాకు సపోర్ట్ లేదు. ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి క్యాడర్ వాళ్ళ నాయకత్వాన్ని మేము బలపరిచాం. ఒక నాయకుడి ఆధ్వర్యంలో, ఆ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఆ ఊర్లో 100 బోర్లు వేసామంటే వాడు ఎప్పటికీ 100 ఏళ్ళు నిలబడిపోయే లీడర్గా వాడిని తయారు చేసే ప్రయత్నం మనం చేసాం. వాడు దాంతో సాటిస్ఫై కాలేదే. నాకేం చేసినాడు అంటే వ్యక్తిగతంగా మళ్ళీ ప్రతి ఒక్క లీడర్ కూడా ఎక్స్పెక్ట్ చేశాడు. అలా ఎక్స్పెక్టేషన్స్ రైజ్ అయిపోయాయి. ప్రకాష్ రెడ్డి అనేవాడు ఎమ్మెల్యే అయితే మా జీవితాలు మారిపోతాయి అనుకున్నారు. ఏముంది, ప్రభుత్వం దగ్గర నుంచి కాంట్రాక్ట్లు వచ్చాయా? పోనీ జరుగుతున్న కాంట్రాక్ట్లు బిల్లులు వచ్చాయా? ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్టు లేకోకుండా నేను ఎలా నెట్టుకు రాగలుగుతాను? ఏ కాన్స్టిట్యున్సీలో అయినా నేను అవినీతి చేయమనాలి, కబ్జాలు చేయండి, నేను పర్మిషన్ ఇస్తాను, పోలీసులను నేను మేనేజ్ చేస్తాను, కబ్జాలు చేయండి అని చెప్పాలి. అప్పుడు వాళ్ళందరూ సాటిస్ఫై అవుతారా? కొంతమంది అంటే మాకు అనంతపూర్ రూరల్, రాప్తాడు మండలాల్లో వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు అడ్డగోలుగా రెవెన్యూని ఉపయోగించుకొని, పోలీసుని ఉపయోగించుకొని అడ్డగోలుగా సంపాదించుకునే అవకాశం ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము అలా చేసుకోలేకపోయామే, గతంలో పరిటాల వాళ్ళు అలా చేసినారే అనేవాళ్ళు మాకు అగెనిస్ట్ అయినారు. గ్రామాల్లో కొన్ని అనంతపురం చుట్టూ కొన్ని గ్రామాల్లో కోట్ల రూపాయలు పంచాయతీ ఫండ్స్ ఉంటాయి. సంవత్సరానికి 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు పంచాయతీ ఫండ్స్ ఉన్న పంచాయతీలు ఉన్నాయి. అక్కడ మ్యాక్సిమం ఫండ్స్ యూటిలైజ్ చేసి పంచాయతీలు డెవలప్మెంట్ చేశాం. వాళ్ళు ఎన్నడూ చేయనంత విధంగా మేము చేశాం. పంచాయతీలు సీసీ రోడ్లు, డ్రైన్లు మ్యాక్సిమం యూటిలైజ్ చేశాం. చేస్తూ మా సొంత డబ్బులు కూడా పెట్టి చేశాం. సో ఇది ప్రజలకు ఉపయోగపడింది, కానీ మాకేం ఉపయోగపడింది అనేసి చేసిన పనులు మీరు చెప్పుకోలేకపోయారంటారా? మేము చేసిన పనులు ప్రజలకు ఉపయోగపడ్డాయి. ప్రజల్ని చంద్రబాబు హైజాక్ చేశాడు మేనిఫెస్టో ద్వారా. మేము జగనన్న చేసిన పనులన్నీ వాలంటీర్ల ద్వారా పోయే ప్రజలకి. వాలంటీర్లను హైజాక్ చేశాడు చంద్రబాబు 10,000 ఇస్తానని. అంటే వాలంటీర్ల మీద ఒక తప్పుడు కథనం కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 30,000 మంది ఇట్లా, అవన్నీ వేస్ట్ మాటలండి. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి శాంక్టిటీ లేదండి. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఓడించి చంద్రబాబును పైన కూర్చోపెట్టుకోవాలని అంటే ఒక నిచ్చెన మాత్రమే. ఆయన లీడరే కాదు. పవన్ కళ్యాణ్ లీడరే కాదు. ఆయన అభిమానులు బాధపడతారు. వాళ్ళను నేను బాధపడతా ఉన్నా వాళ్ళ అభిమానులు చూసి. ఆయన ఫ్యాన్స్ చూసి, ఆయన ఫ్యాన్స్ను లక్షల మంది ఉన్న ఆయన ఫ్యాన్స్ చూసి నేను బాధపడుతున్నా. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాంగెస్ట్ క్యాస్ట్కి, ఒక స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్కి లీడరు. వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? ఆయన చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేదానికి ఉపయోగపెడతా ఉన్నాడు. దానికోసం 100 అబద్ధాలు చెప్పాడు. చంద్రబాబు కానీ, ఆయన సామాజిక వర్గం కానీ జగన్మోహన్ రెడ్డిని తొక్కేసి 20-30 ఏళ్ళు వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటారు తప్ప పవన్ కళ్యాణ్ని ఆ ముఖ్యమంత్రి పీఠం వైపు కనుదిప్పి చూసేదానికి కూడా ఒప్పుకోదు, ఓర్చుకోదు. అంటే చంద్రబాబు నాయుడు గారు అనక్కర్లేదు, పవన్ కళ్యాణ్ ఆయనంతటా ఆయన చెప్తున్నాడు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. నీకు అతను ఏదో నేను స్ట్రాటజికల్గా మాట్లాడుతున్నానో, నాకు బీజేపీ నన్ను ముందుకు తీసుకొస్తుందనో, నీకు తెలుగుదేశం పార్టీని చీల్చేసి నేనేదో నన్ను సీఎం చేస్తాడు మోడీ అనో, ఈయనేదో కలగంట అంటే అది భ్రమనే. అది సాధ్యమే కాదు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఇప్పటికి దాదాపు ఇది నాకు తెలిసి 4వ టైము చంద్రబాబు నాయుడు, ఇది లాస్ట్ టైము. తర్వాత ముఖ్యమంత్రిగా జగన్ గారే వస్తారు, తర్వాత ఆయన నిలబడతారు. ఎందుకంటే జగన్ గారు అబద్ధాలు చెప్పరు, అబద్ధం చెప్పడం ఆయనకు రాదు. కాబట్టి ఆయన ప్రజలు ఈసారి నమ్ముతారు. కాబట్టి మేము గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు, అడ్మినిస్ట్రేషన్లో జరిగిన పొరపాట్లు ఈసారి జరగకుండా చూసుకుంటారు. మేము ఎంప్లాయీస్ విషయంలో కావచ్చు, లిక్కర్ విషయంలో కావచ్చు, శాండ్ విషయంలో కావచ్చు, మా మీద వచ్చిన విమర్శలు అంటే మేము శాండ్ను రెగ్యులరైజ్ చేసి ఏజెన్సీస్కి ఇచ్చి శాండ్ అమ్ముకునేటువంటి విధానం ఏర్పాటు చేసి
గవర్నమెంట్ 1000 కోట్ల రాయల్టీ తెచ్చాం, కానీ దాన్ని దుష్ప్రచారానికి వాడుకున్నారు. ఈరోజు ఏం చేస్తున్నారు, మేము ఆ రోజు ఎంత రాయల్టీ కలెక్ట్ చేసామో దానికంటే ఎక్కువ రాయల్టీ కలెక్ట్ చేస్తున్నారు. అది ఖజానాకు రావట్లేదు, తెలుగుదేశం పార్టీ లీడర్ల జేబులోకి వెళ్తా ఉంది. ఆ రోజు మా ప్రభుత్వంలో అది ఖజానాకు వచ్చింది, ట్రెజరీకి వచ్చింది, ప్రజలకు పోయినాయి సంక్షేమ పథకాలు. డైరెక్ట్ గా డీబీటీ. ఎస్, అది రియలైజేషన్ అవుతారు పబ్లిక్. ఇప్పుడు ఆ రోజు కోవిడ్ లో 78,000 కోట్ల ఆదాయం కోల్పోయాం మేము. రాష్ట్రానికి పన్నుల రూపాయన రావాల్సిన ఆదాయం అయినా కూడా 2,73,000 కోట్ల రూపాయలు పంచాం. జగన్ గారి ఉన్న పట్టుదల, మాట నిలబెట్టుకోవాలన్నటువంటి ఒక పట్టుదలకి అది నిదర్శనం. మరి ఆయన అప్పులు చేసినాడు, ఇంకోటి చేసినాడు, ఏం చేసినాడు, మరి చేశాడు. అట్ ది సేమ్ టైం పోర్ట్స్ డెవలప్ చేశాడు, నాడు నేడు ద్వారా స్కూల్స్ డెవలప్ చేశాడు, చరిత్రలో నిలిచిపోయేటివి. మెడికల్ కాలేజెస్ నిర్మాణం చేశాడు, అదే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. చరిత్రలో నిలిచిపోయేటివి చారిత్రాత్మకమైనటువంటి డెవలప్మెంట్ ఆయన ద్వారా జరిగింది. ఈరోజు ఇవి ఏమీ లేవు, ఇవన్నీ అటకెక్కాయి. కేవలం అమరావతిలో 60 కోట్ల రూపాయలు పన్నులు టెండర్లు పిలుచుకున్నావు, 6 కంపెనీలకి ఒక్కొక్కరికి 10,000 కోట్ల పన్నులు ఇచ్చావు. మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ సేమ్ డ్రామాని షెల్ కంపెనీస్ నీ ఫండ్స్, ఈ ప్రజాధనం షెల్ కంపెనీస్ కు మళ్ళించి అక్కడ నుంచి చంద్రబాబు ఖాతాల్లోకి వెళ్ళడము. సేమ్ డ్రామా. గతంలో చంద్రబాబు ఇదే చేశాడు, కేసులు అయ్యాయి, బీజేపీతో జతగట్టి బీజేపీపై కాలు పట్టుకున్నాడు. ఆ కేసులు వాళ్ళు ఏం చేయకుండా జత కలుపుకున్నారు, వాళ్ళకు ఇక్కడ పార్టీ కావాలి కాబట్టి. సో సేమ్ డ్రామా మళ్ళీ జరుగుతుంది. ప్రజల్ని లూటీ చేస్తా ఉంది చంద్రబాబు ప్రభుత్వము. ప్రజలు ఇది గ్రహించుకునే లోపల తెల్లారుతుంది. ఈ పవన్ కళ్యాణ్ టాపిక్ రాగానే మీరు బీజేపీ అని కూడా అన్నారు. భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతదేశంలో చేస్తున్న కమ్యూనల్ పాలిటిక్స్ దక్షిణ భారతదేశంలో ఎంటర్ అవుతూ పవన్ కళ్యాణ్ ఒక పావుగా వాడుకుంటున్నారు అనే ఒక ప్రచారానికి మీరేం ఆన్సర్ చెప్తారు? ఎందుకు అడుగుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి యొక్క కమ్యూనిటీ, ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయన్ని కార్నర్ చేసి ఇది క్రిస్టియన్ పార్టీ అని చెప్పి, ఇప్పుడు మీరు హిందూ, అవును, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే క్రిస్టియన్ కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా నాయకులందరూ క్రిస్టియన్లు అయిపోరు కదా. బట్ ఆ యొక్క ప్రచారంలో మీ వైసీపీని కార్నర్ చేస్తున్నారు. మీ పార్టీ కూడా ఈ ఎంఐఎం టైపు ముస్లిం ఓట్ బ్యాంక్ లాగా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కింద అయిపోతుందా అని మీకు ఏమన్నా భయం ఉందా? ముస్లింస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముస్లిం అనుకుంటారు, క్రిస్టియన్స్ జగన్మోహన్ రెడ్డి గారిని క్రిస్టియన్ అనుకుంటారు. మేము రెడ్లము, జగన్మోహన్ రెడ్డి మా రెడ్డి అనుకుంటాము. ఈ రాష్ట్రంలోని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంతా ఆయన మా పక్షపాతి అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి కులం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు కులం చేసి పరిపాలన చేశారా? ఒక కులానికి, ఒక వర్గానికి పథకాలు ఇచ్చారా? అన్ని నిమ్న వర్గాలకు, బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు ఆయన ఈస్ మెసై ఆఫ్ ఆల్ దీస్ డౌన్ ట్రాడన్ పీపుల్. సో ఆయన కులాలు ఆపాదించడం అనేది వాళ్ళ రాజకీయ దిగజారుడుతనం. మతం, కులాలు ఆపాదించడము, మతాలు ఆపాదించడము ఆయనకు అనేది వారి రాజకీయ దిగజారుడుతనము. బీజేపీ వాళ్ళది కానీ, పవన్ కళ్యాణ్ది కానీ, చంద్రబాబుది కానీ. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు మురళీ మనోహర్ జోషి ఏమయ్యాడు, లాల్కృష్ణ అద్వానీ ఏమయ్యాడు, రామ జన్మభూమి రథయాత్ర చేసినటువంటి గొప్ప నాయకుడే చరిత్రలో కలిసిపోయినాడు. హార్డ్ కోర్ హిందుత్వ ఆయన ఏర్పాటు చేసినటువంటి బేస్ మీద, ఆ ప్లాట్ఫామ్ పైన నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రికి ఎదిగాడు. ఈరోజు అటువంటి సమిధల్లో ఈయన ఒక సమిధ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అలా వాడుకొని, అలా అడ్డు పెట్టుకొని నరేంద్ర మోడీని చూపించేస్తే అలయన్స్లో చంద్రబాబు నాయుడు నమ్ముతారు ప్రజలు. నేను ఇప్పుడు ఇవన్నీ ఇస్తానంటే నరేంద్ర మోడీ జత కలిశాడు కాబట్టి కేంద్రం నుంచి నిధులు తెస్తాడులే అని నమ్ముతారు. పవన్ కళ్యాణ్ చూపిస్తే పవన్ కళ్యాణ్కి క్యాస్ట్ బేస్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది. 2019 ఎలక్షన్లో చంద్రబాబుకి అగేనిస్ట్గా పోటీ చేశాడు, చంద్రబాబుని తిట్టాడు, చంద్రబాబు 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పి మాట్లాడిన పెద్ద మనిషే ఈరోజు తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంకా పెద్ద పూచిగా చూపించేసి మనకు తప్పదు, చంద్రబాబు రాకపోతే రాష్ట్రము రావణ కాష్టం అవుతుందని చెప్పి ప్రజల్ని నమ్మించాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్నాడు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నుంచి అండదండలు అవసరం కాబట్టి, చంద్రబాబు నుంచి ఆయన కావాల్సినటువంటి తెచ్చుకోవాలి కాబట్టి చంద్రబాబుకు ఈ ఆయన ఫ్యాన్స్ని, ఆయన క్యాష్ని అందరినీ కూడా చంద్రబాబుకు తాకట్టు పెట్టాడు పవన్ కళ్యాణ్. ఇంత తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఉప ముఖ్యమంత్రి పదవితో ఏమొస్తుందండి? మా దగ్గర మా పార్టీలో 2-3 అయినారు ఉప ముఖ్యమంత్రులు, 5 మంది. ఏమొస్తుంది దానివల్ల? నువ్వు ఈ రాజ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి నీకు ఇచ్చినటువంటి ఈ హోదా ద్వారా
నువ్వు ప్రజలకి నువ్వు ఏం పాలసీ తీసుకొస్తున్నావు, ఏం పాలసీ నువ్వు చంద్రబాబు గారికి చెప్పి ఇంప్లిమెంట్ చేస్తున్నావు? ఆయన అనపాలజెటిక్ సనాతని హిందూ అని ఒక పాలసీ ఏదో అంటున్నాడు కదా. ఏంటి ఆయన అనపాలజెటిక్ సనాతని హిందూ అని. అసలు నాకు కులము మతం ఎత్తద్దండి. కులం కూడు పెడుతుందా నీకు? మతము రేపు నువ్వు చచ్చిపోయే రోజు మన్ను వేస్తుందా? ఏం లేదండి. నీ కులము మతము కాదు, మానవత్వమే కులం, మానవత్వమే మతం. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డిస్ ఎజెండా. ఈ సనాతని ఇవన్నీ డ్రామాలండి. ఇప్పుడు వార్తల్లో ఉండడానికి ఏదో ఒకటి డ్రామాలు చేస్తూ ఉంటారు, దాన్ని సోషల్ మీడియా పచ్చ మీడియా గోబల్స్ ప్రచారం చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రజలకి శుద్ధ పనికిమాలిన విషయాలండి. దీని గురించి ఎవరు చర్చించుకోరు. మీకు దీని జగన్మోహన్ రెడ్డి గారికి క్రిస్టియానిటీని ఆపాదించేటువంటి TV5 కానీ ABN కానీ ఇంకో టీవీ కానీ వాళ్ళు రేపు పొద్దున పశ్చాత్తాప పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి చర్చికి వెళ్తాడు, గుడికి వస్తాడు. ఇఫ్తార్కి కూడా ఏదో వెళ్ళినట్టున్నారు. అవును, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు క్రిస్టియన్స్ పేర్లు ప్రకాష్ రెడ్డి అనే పేర్లతో ఉన్నారు. నా పేరు ప్రకాష్ రెడ్డి, నేను క్రిస్టియనా? కాదు కదా, అట్లంతా ఏం కాదు కదా. ఇప్పుడు ఈ కమ్యూనల్ క్రిస్టియానిటీ వచ్చేసరికి రీసెంట్గా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అని ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రవీణ్ పగడాలని ఒక పాస్టర్ ఉన్నారు, ఆయన చనిపోయారు. ఆ చనిపోయిన మీరు ఫాలో అయ్యారో లేదో తెలియదు, చూస్తున్నా. అతనికి సంబంధించి అది హత్య యాక్సిడెంట్ అనేది ఇంకా ప్రభుత్వం నాకు తెలిసి ట్రాన్స్పరెంట్ గానే చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నా, తెలుగుదేశం ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న అగ్రెసివ్ గా మాట్లాడుతూ ఒక వ్యక్తి మా క్రిస్టియన్స్ అందరూ తలుచుకుంటే మిమ్మల్ని చంపేస్తాం, నరికేస్తాం అని చెప్పని చాలా డెరాగేటరీగా హిందూ మతస్థుల్ని కావచ్చు, ఇంకొక వేరే వాళ్ళని కావచ్చు, ఆపోజిట్ వ్యక్తుల్ని తిడుతూ మాట్లాడాడు. అతను పక్క క్రిస్టియన్. అతను ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన గుడివాడ నియోజకవర్గంలో ఒక ఎస్సీ సెల్లోను క్రిస్టియన్ సెల్లోను ఒక పదవి ఉంది అతనికి. ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి ఇతనికి వైఎస్ఆర్సీపీ అతను ఇచ్చిన స్టేట్మెంట్స్కి వైఎస్ఆర్సీపీకి ఏమన్నా సంబంధం ఉందా? నేను వినలేదండి అతను మాట్లాడింది. బట్ అతను మాట్లాడింటే అది అతను వ్యక్తిగతం. కానీ ఇప్పుడు అది చంద్రబాబే మాట్లాడిచ్చిండొచ్చు అతనితో. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి చాలా మంది రాజ్యసభ సభ్యుల్ని ఎమ్మెల్సీలు కూడా తీసుకున్నారు వాళ్ళు. అట్లనే వీళ్ళే దగ్గర తీసుకొని మాట్లాడిచ్చుండొచ్చు. అతను మీ పార్టీ కదా, ఈ రోజుకి మా పార్టీలో ఉన్నాడో లేదో కూడా నాకు తెలియదు. వీళ్ళే పిలుచుకొని మాట్లాడిచ్చిండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ అది వ్యక్తిగత. ఎవ్వరూ కూడా ఒక మతాన్ని, ఒక కులాన్ని, ఒక మతం పైన దాడి చేస్తామనో, ఒక కులం పైన దాడి చేస్తాం, ఈ మాటలు అనేది బేస్లెస్, అర్థరహితం. దాన్ని మనం చర్చించాల్సినటువంటి అంశం కూడా కాదు మీడియాలో. తప్పది. ప్రవీణ్ చనిపోయింది, ఇట్స్ అన్ యాక్సిడెంట్ అనేది పోలీసులు కూడా కన్క్లూడ్ అయ్యారు. కానీ కేసు కన్క్లూడ్ చేయకోకుండా అలా నాంచి పెడతా ఉన్నారు ఈ ప్రచారం కోసం ఉపయోగించడానికి. కాబట్టి హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, DGP గారు కానీ దాన్ని వెంటనే స్పందించి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ప్రజల ముందర పెట్టాలి. అంతేగాని ఇది ఇలా జరిగింది యాక్సిడెంట్ అనేసి దాని మీద అనుమానాలు రేకెత్తించే విధంగా రెండు కమ్యూనిటీస్ మధ్య కక్షలు రేకెత్తించే విధంగా వీళ్ళు తోడ్పడుతున్నారంటే దే ఆర్ డూయింగ్ అగైన్స్ట్ ఇలా. అవును. సో ఫైనల్ గా ఈ టెన్స్డ్ వాతావరణంలో మొత్తం ఈ రాప్తాడులో అంతా హై ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఈ నెక్స్ట్ వారం ఆయన వస్తున్నారని చెప్పారు. ఈ టెన్స్డ్ వాతావరణంలో మీరు మీ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకుంటానండి. రాష్ట్ర ప్రజలకు కానీ, రాప్తాడు ప్రజలకు కానీ, అనంతపురం జిల్లా ప్రజలకు కానీ, దుర్మార్గాన్ని మనం ఎదిరించకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. వ్యవస్థలను చేతుల్లో పెట్టుకొని ప్రజల్ని అణచేసేటువంటి కార్యక్రమం, ప్రజాస్వామ్యాన్ని అణచేసేటువంటి కార్యక్రమం ఎవడైనా చేయని తిరగబడాల్సిందే. తిరగబడితే ఏమవుతుంది? మహా అయితే బానిస సంఖ్యలు తొలగిపోతాయి తప్ప. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఆ రోజు అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, నాకున్నటువంటి అపారమైన గౌరవం ఈ న్యాయ వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీద తొలగిపోవడంతో ఇవన్నీ కూడా భ్రమలేననేసి నాకు నిజ నిర్ధారణ జరగడంతోనే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ నేను ఆ రోజు అంత వైల్డ్గా రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, నేను ఇందాక కూడా మా మీద దాడి చేసే పరిస్థితి ఉందనేసి రాప్తాడు మండలం నుంచి ఒక ఫోన్ వచ్చింది. మా మీద దాడి చేసేటట్లు ఉన్నారన్నారు. అసలు రాత్రి మా ఇంట్లో మీదకి వస్తారంటే నువ్వేమన్నా గాజులు తొడుక్కున్నావమ్మయ్య? నీ ఇంటి మీదకి దాడికి వస్తే నువ్వు ఇంట్లో కారపొడి పెట్టుకో, ఇంట్లో కట్టెలు పెట్టుకో, రాళ్ళు పెట్టుకో, ఎవరైనా దాడి చేసి ప్రతి దాడి చేయమని చెప్తున్నా. నేను ఏం చెప్తున్నానంటే చెప్తున్నా, ఎందుకంటే ఆ పోలీసు రాప్తాడు సిఐ వాళ్లకు ఏజెంట్గా పనిచేస్తా ఉన్నాడు. మా పార్టీ లీడర్లు, మండల స్థాయి నాయకులు, ఎంపీపీలు వాళ్ళు వీళ్ళు పోతే చొక్కా బట్టన్లు ఇప్పేసి కొట్లాడతావా అంటా అన్నాడు.
పోలీసుల్ని ఎంత హీనంగా వాడుకుంటున్నారో నాకు పిటి ఆన్ దెమ్, పిటి ఆన్ దేర్ జాబ్స్. ఎంత హీనంగా వాడుకుంటున్నారు వీళ్ళు కూడా. మరి ఎప్పుడు ఇదే ప్రభుత్వం ఉంటుంది అనుకుంటున్నారా? పోనీ వాళ్ళ పిల్లలకి ఏం చెప్పుకుంటారు? ఇంటికి పోతానే నేను ఈరోజు చట్టాన్ని కాపాడినా, న్యాయాన్ని కాపాడినా, నేను ఈరోజు ఇంత గొప్పగా పనిచేసినాను, నా వల్ల అమాయకుల్ని నేను రక్షించగలిగిన, నా వల్ల వాళ్ళకి న్యాయం జరిగిందని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి లేకోకుండా, కనీసం వాళ్ళ పిల్లలు ఎదిగే పిల్లలు కూడా మా నాయన ఈస్ ఎ లాయల్ పోలీస్ ఆఫీసర్ అని వాళ్ళు చెప్పుకునే పరిస్థితి కూడా లేకోకుండా వాళ్ళు బిహేవ్ చేస్తా అంటే సిగ్గు కాదా ఇది? మళ్ళీ అటువంటిప్పుడు ఏం చేయాలి? గాంధీ గారు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నారు. బట్ అయితే ఈ రోజు ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతా అంటే ఎదురు తిరగనోడు వాడు ఏ జెండర్కి కానోడు, ఎదురు తిరగనోడు వాడు ఆడ కాదు మగ కాదు. ఎదురు తిరిగి ప్రజాస్వామ్యాన్ని నువ్వు బతికి బట్టలు కట్టేటట్లు నువ్వు చేయగలిగితేనే సమాజం నిన్ను గుర్తిస్తుంది, నీ కుటుంబం నిన్ను గుర్తిస్తుంది. నీ భార్య పిల్లల పైన ఎవడో ఒకటి చెయ్యి వేస్తా ఉంటే వాడిని చెయ్యి నరకాలనేదే ఈరోజు ఉన్న సిద్ధాంతం. ఈరోజు ఒక రాజకీయ పార్టీ నాయకునిగా పదవులు ఎదవులు వస్తాయి పోతాయి. నేను ఏం చేశాను, ఆ పదవి వల్ల ప్రజలకు ఏం న్యాయం చేశాను అనేది నాకు సంబంధించి నేను నా మనస్సాక్షికి చెప్పుకోవాల్సింది. అవేమీ చేయలేనప్పుడు నేను రాజకీయాలు ఉండాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా నేను నా నియోజకవర్గంలో కార్యకర్తల్ని కాపాడుకోగలిగాను, వాళ్ళ కోసం నేను జైలుకి వెళ్ళాను అని నేను నా ఆత్మకు చెప్పుకోగలగాల, నా పిల్లలకు చెప్పుకోగలగాల. అప్పుడే నేను లీడర్. కాబట్టి నేను ఏదైతే ఒక ఎజెండాను టేకప్ చేశానో ఇంతవరకు నేను నా నియోజకవర్గంలో రక్తము చుక్క కింద రాలనివ్వను అని నేను మీడియా సమక్షంలో చెప్పి 5 సంవత్సరాల పాటు ఎటువంటి పొరపాటు జరగకుండా చూసుకున్నా. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు. నా సహనాన్ని, నా మంచితనాన్ని చేతగానితనంగానే తెలుగుదేశం పార్టీ భావించింది, పరిటాల కుటుంబం భావిస్తాను. మేము ఈరోజు మా నియోజకవర్గాన్ని కాపాడుకోవాలా, మా కార్యకర్తల్ని కాపాడుకోవాలి, మా ప్రజల్ని కాపాడుకోవాలా. వాళ్ళు పేదల ఇల్లు కూలుస్తూ ఉన్నారు, పేదల ఆస్తులు కబ్జాలు చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎగతాళి చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని, పోలీసు వ్యవస్థని. దీన్ని తిరగబడతాం, ఖచ్చితంగా తిరగబడతాం. నేను ఇదే మెసేజ్ నియోజకవర్గంలో ఇస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా నాకు కాల్స్ వచ్చాయి. అన్న మీరు చూపిన తెగువ చాలా ఇన్స్పిరేషనల్ యాక్టివిటీ, అది మేమందరూ కూడా ఇన్స్పైర్ అవుతున్నాం అంటే ఒకటే చెప్తున్నాం, మనము ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే సహకరిద్దాం. చంద్రబాబు నాయుడు గారు హామీలు అన్నీ అమలు చేస్తే సహకరిద్దాం, ఓ దండేసొద్దాం. కానీ ప్రజల్ని మోసం చేసినాడు అనేది రియలైజ్ అయిన రోజున, ఈరోజు ఇంకా సంవత్సరమే అనుకుంటున్నాం, ఇప్పటికైతే మోసం చేసినాడు. మనం టోటల్గా రియలైజ్ అయ్యి ఇతను ప్రజల్ని మోసం చేసినాడు. పథకాలు ఇలా, అభివృద్ధి చేయలే, ఉద్యోగాలు ఇలా. అదేవిధంగా ఇతను అమరావతి పేరుతో దోపిడీ చేసినాడు. అమరావతి పేరుతో ఒక జిల్లాలో ఒక ప్రాంతంలో తాను పెట్టుబడులు పెట్టిన ప్రాంతంలో మాత్రమే ఇతను ఖర్చు పెడతా ఉన్నాడు. 13 జిల్లాలను ఎండగట్టినాడు, 13 జిల్లాల అభివృద్ధిని అటకెక్కించినాడు. ఇతను నిర్లక్ష్యం చేసినాడని తెలిసిన రోజున మాత్రం మనం తిరగబడాలా. నేను ముందే రియలైజ్ అయినా, కొంతమంది రేపు నెల రిలీజ్ కావచ్చు, కొంతమంది తర్వాత నెల రిలీజ్ కావచ్చు, చాలా మంది సంవత్సరం తర్వాత 2 నెలల తర్వాత రిలీజ్ కావచ్చు. కానీ తిరగబడి మనము ఒక దుర్మార్గుని, ఒక మోసగాన్ని మనము చరిత్ర పుటల్లో కలిపేయకపోతే, రాజకీయ చరిత్ర పుటల్లో కలిపేయలేకపోతే మన రాష్ట్రము, విభజించబడిన రాష్ట్రం మోసపోతూనే ఉంటుంది. మనం అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది. విభజించబడిన రాష్ట్రం, మన దగ్గర నిధులు లేవు. కాబట్టి ఆ ఉన్న నిధుల్ని సక్రమంగా జాగ్రత్తగా ఖర్చు పెట్టే జగన్ లాంటి ముఖ్యమంత్రి కావాలి. ఈరోజు కాకపోతే రేపు డెవలప్మెంట్ అవుతుంది, కానీ దోపిడీ జరగనివ్వడు. డెవలప్మెంట్ అంటే నువ్వు బిల్డింగ్లు కట్టిన రోడ్లు వేస్తేనే కాదు డెవలప్మెంట్. ప్రజల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ను పెంచడమే డెవలప్మెంట్. నిన్నటి కంటే ఈ రోజు మెరుగ్గా బతుకుతున్నామని ప్రజలు గుండెల మీద చేసుకుని నిద్రపోగలడమే డెవలప్మెంట్. అది జగన్ గారు చేసి చూపించారు. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ వ్యాపారాలు లేవు, కిరాణా కొట్లు వ్యాపారాలు లేవు, బట్టలంగల వ్యాపారాలు, ఎటువంటి షాపుల్లో వ్యాపారాలు లేవు, ప్రజల దగ్గర డబ్బులు లేవు, ఎవరి దగ్గర కూడా సర్క్యులేషన్ లేదు. ఎందుకంటే ఆగిపోయింది జగన్ గారితోనే ఆ సర్క్యులేషన్ ఉంది. జగన్ గారు దిగిపోయిన తర్వాత సర్క్యులేషన్ ఆగిపోయింది. ఈరోజు డబ్బు సంచులుగా మారి, ప్రజాధనం డబ్బు సంచులుగా మారి నల్లధనంగా మారబోతా ఉంది. బికాస్ ఆఫ్ అమరావతి ఆర్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్స్ విచ్ హావ్ బీన్ టేకెన్ అప్ బై చంద్రబాబు నాయుడు విత్ హైక్డ్ ఎస్టిమేట్స్.
మేము జగనన్న కాలనీలో 800 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఇల్లు కట్టాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్తో అమరావతిలో బిల్డింగ్లు కడతా ఉన్నాడు. 10,000 రూపాయలతో కడతా ఉన్నాడు. ఎక్కడికి దోపిడీకి అర్థం ఏముంది? అసలు వాళ్ళ దోపిడీకి అడ్డుందా? తినడానికైనా ఒక అంతు పొంతు లేదా? ఎవరు సొమ్మది? మరి ఇవన్నీ ప్రజలకు తెలిసి ఆవేశం రాదా, కోపం రాదా? ఇవన్నీ తెలిసినా ఆవేశం రాలే, కోపం రాలే, నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడంటే వాడు మనిషే కాదు. మనిషిలో చీము నెత్తురు ఉన్నాక మంచి చేస్తే కితాబ్ ఇవ్వడమో, చెడు చేస్తే విమర్శ చేయడమో ఉండాల. ఆ చెడు అనేది మోతాదుకు మించిపోయింది, మన రాష్ట్ర భవిష్యత్తును అగాధంలోకి నెట్టేటువంటి పరిస్థితిలోకి వస్తూ ఉంది అన్నప్పుడు తప్పనిసరిగా తిరగబడాల్సిందే. ఈయన ఏమంటాడు? సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అంటాడు. మరి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్కి ఇన్ని వేల కోట్లు అవసరమా? సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ ఎప్పుడు అవుతుంది? నువ్వు బయట నుంచి వేరే వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఇక్కడ రాజధాని నిర్మాణం చేసి దాని నుంచి వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు వెనక్కి తీసుకున్నప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్. లేదా హైదరాబాద్ సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్. హైదరాబాద్ నిర్మాణం జరిగి 100 ఏళ్ల కింద నిర్మాణం జరిగితే ఈరోజు ఐటీ వచ్చిన తర్వాత 70-80 వేల కోట్ల రూపాయల ఆదాయం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి వస్తాను. 1,80,000 కోట్ల రూపాయలు బాంబే మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం 1,80,000 కోట్ల నుండి 2 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. బికాస్ ఆఫ్ ది రెవెన్యూ దే జనరేట్ సిన్స్ దే హ్యాడ్ ఎ సిటీ, సిన్స్ హైదరాబాద్ ఈస్ ఏ బిగ్గెస్ట్ కార్పొరేషన్ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్ర. వాళ్ళకి ఆదాయం వచ్చేది. నువ్వు ఇప్పుడు అన్ని కాకమ్మ కత్తులు చెప్పి నువ్వు పెద్ద విజనరీ లీడర్ అనేసి నువ్వు భూములు కొని అక్కడ ప్రభుత్వం డబ్బు పెట్టి నీ భూములు విలువ తెచ్చుకునేటువంటి కార్యక్రమం రియల్ ఎస్టేట్ చేసుకుంటాను తప్ప ప్రజలకేం ఉపయోగపడలేదు. నిజంగా నీకు బుద్ధి ఉంటే, నిజంగా నీకు ఈ ప్రాంతము ప్రజల కోసం అనుకుంటే 1 లక్ష నుంచి 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు గుంటూరు, కృష్ణా జిల్లాలలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వు హౌస్ సైట్స్, నామినల్ రేట్కి హౌస్ సైట్స్, వాళ్ళకి బ్యాంకు లోన్లు ఇస్తాయి, ఇల్లు కట్టుకుంటారు. 2 లక్షల ఇల్లు వస్తే నగరం వచ్చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా నీ సింగపూర్ కంపెనీలు అందరూ వస్తారు, మేము ఇప్పుడు వచ్చి ఇన్వెస్ట్ చేస్తామనేసి. ఏమీ లేకుండా రైట్ ఫ్రమ్ రోడ్ లేయింగ్ నుంచి మొదలుపెట్టి పవర్ లైన్స్ నుంచి మొదలుపెట్టి సివరేజ్ లైన్స్ నుంచి మొదలుపెట్టి డ్రింకింగ్ వాటర్ లైన్స్ నుంచి మొదలుపెట్టి నువ్వు అన్నీ రెడీ చేసి పెట్టేసి మీరు ఇప్పుడు రాండి అని కంపెనీలు పిలుస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్స్ చేసినారు. ఇవన్నీ ప్రతి ఒక్క ల్యాండ్ అలాట్మెంటు ఒక ఫ్రాడే, ఒక స్కామే. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇంకా 100 సంవత్సరాలు ఆయన కొడుకు లోకేష్, మనోడు దేవాంశ సహా 100 సంవత్సరాల పాటు వాళ్ళ కుటుంబము, వాళ్ళ బంధువులు, వాళ్ళ వర్గము, వాళ్ళంతా 100 సంవత్సరాల పాటు కోట్లకు పడగలెత్తి మల్టీ బిలియనీర్స్ అనేటువంటి ఆకాంక్ష తప్ప రాష్ట్ర ప్రజల బాగోగులపైన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ సుమంత ఆలోచన కూడా లేదు. సో ఫైనల్ గా మీ కార్యకర్తలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ పోరాడితే పోయేదేముంది, బానిసలు తప్ప ఖచ్చితంగా ఎదురు తిరగండి, మీ దాకా వస్తే అనేది మీరు చెప్పదలుచుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ రెడ్డి గారు. ఇట్స్ బీన్ చాలా హెక్టిక్, వ్యూవర్స్ చెప్తున్నాను, చాలా హెక్టిక్ స్కెడ్యూల్ ప్రకాష్ రెడ్డి గారిది. అసలు యూనో హీఈస్ లైక్ రోమింగ్ ఆల్ అరౌండ్. కానీ అలాంటి టైంలో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఇట్ ఈస్ 12:30 అవుతుంది. టైం 12:30, ఐ మీన్ ఎర్లీ మార్నింగ్ 12:30. సో ఈ టైం దాకా ఆయన ఓపిక్గా కూర్చొని వి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us this chance. థ్యాంక్ యూ.